Okay. So anyway, I prefer the in-person participants basically. తెలుగులో వెళ్దాం ఈరోజు. ఇక్కడ ఉన్న వాళ్ళకి హౌ మెనీ ఆఫ్ యూ హెల్త్ వైజ్ బెనిఫిట్ కనిపించింది మెడిటేషన్లో? మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత మీకు హ్యాండ్ రైజ్ హెల్త్ వైజ్ డిఫరెన్స్ కనిపించింది. ఓకే. అండ్ మైండ్ కొద్దిగా కామ్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది చేసుకుంటే అని అలవాటు అయిన వాళ్ళు. మైండ్ పీస్, యా, గుడ్. థాట్స్ కొద్దిగా కంట్రోల్ అయిన వాళ్ళు ఉన్నారు. నెగిటివ్ థాట్స్ కానీ ఎక్కువ థాట్స్ రావటం క్రమేపీ కొద్దిగా కంట్రోల్ అయింది. మెడిటేషన్ బాగానే ఉంది అనుకున్నాను. థర్డ్ ఎక్స్పీరియన్స్, ఎనీ కలర్ ఆర్ పిక్చర్ ఏదైనా కనిపించిన వాళ్ళు? ఎనీవన్? వన్. ఓకే, గుడ్. సో ఈరోజు కొద్ది క్వశ్చన్ ఆన్సర్స్తో వెళ్దాము. మెడిటేషన్, హెల్త్, సర్వీస్ ఆ యాంగిల్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దాని నుంచి ఐ ట్రై టు పిక్ సమ్ spiritual concepts and then we can discuss. Last time ever attended here and it na section. Okay. Fine. So US can first 2017-18 lo extensive travel చేశాను across states, almost 30-35 states ఎన్నిసార్లు. బేసిక్ సెషన్స్ అయితే అప్పుడు తీసుకోగలిగాను బాగా, ఆన్లైన్ కూడా. అయితే ఈ పార్క్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక 10 years అయినప్పటి నుంచి ఎక్కువగా బాగా ఎక్సెప్షనల్ కేసెస్, మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది కూడా రావడము, అవి కాన్స్టెంట్గా ఫాలోఅప్ చేసినప్పుడు మెడిటేషన్ నుంచి మంచి రిజల్ట్స్ రావడం వల్ల నా టైం ఎక్కువ ఆ సీరియస్ ఇల్నెస్ కేసెస్ అటువైపు వెళ్ళింది. అండ్ ట్రైనర్స్ ట్రైనింగ్ వర్క్షాప్స్ ఆల్రెడీ లెవెల్ 1 స్పిరిచువల్ ట్రావెల్స్ చేసి ఒక 150 కాన్సెప్ట్స్ నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళు అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ప్రాక్టికల్ టిప్స్ ఇవ్వడము, అటు ఎక్కువ టైము ఫోకస్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఆనంద బ్రహ్మ ప్రోగ్రామ్స్, అంటే ఒక కామన్ మ్యాన్కి కూడా మెడిటేషన్ తీసుకువెళ్ళడానికి కల్చరల్ యాక్టివిటీస్తో పాటు ఈ మెడిటేషన్ని మిక్స్ చేసి పీపుల్లోకి వీఆర్ ట్రైంగ్ టు టేక్ ఇట్. అది నాట్ ఓన్లీ ఫర్ స్ప్రెడింగ్ మెడిటేషన్. బేసిక్గా 3 గాడెసెస్, ఈ లక్ష్మీ, పార్వతి, సరస్వతి. పార్వతి దగ్గర మనం ఆత్మవిద్య నేర్చుకున్న తర్వాత సరస్వతి కళలు నేర్చుకోవాలి ఈ ఎర్త్ మీద. త్రూ ఆర్ట్స్ ఓన్లీ రియల్లీ వీ కెన్ గెట్ ఇన్ టు దట్ హ్యాపీనెస్. మెడిటేషన్ నుంచి ఆ బ్లిస్ఫుల్ హ్యాపీనెస్ వస్తుంది. మేజర్ పాయింట్స్ అన్ని తెలుస్తాయి. ఒక డెత్కి వాటిలన్నిటికీ మనం విపరీతంగా బాధపడి దుఃఖపడకుండా దాన్ని ట్రాన్సిషన్ కూడా తెలుసుకోగలుగుతాము. తర్వాత ఏం జరుగుతుందో కూడా అర్థం అవడం వల్ల ఏది మనకి ఒక స్థాయికి మించిన బాధ అయితే ఉండదు. బట్ రియల్ హ్యాపీనెస్ కమ్స్ త్రూ ఆర్ట్స్. కాబట్టి మెడిటేటర్స్ అందరూ క్రమేపీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఆర్టిస్టులు కావాలి. ఆర్టిస్టులు ఎంతోమందిని కలిసాను ఈ ప్రాసెస్లో 10 yearsలో. వాళ్ళందరూ హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. మనం ఎక్కువ వింటాం సినిమా యాక్టర్స్ పిల్లలు చూడండి సడన్గా యాక్సిడెంట్ అయి చచ్చిపోతారు. ఎంతమంది పిల్లలు మీకు తెలుసు? నాకైతే చాలామంది తెలుసు. రీసెంట్గా నేహాల్, హిందీ సింగర్, తెలుగు సింగర్ నేహాల్ అని ఫేమస్, అబ్బాయి సడన్ యాక్సిడెంట్ చనిపోయాడు. చాలామంది ఆర్టిస్టులకి షాక్ ఉంటాయి గట్టిగా, ఎందుకంటే వాళ్ళకి సోల్ సైన్స్ తెలియదు, మెడిటేషన్ ఉంది వాళ్ళ దగ్గర. పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా చాలామంది ఆల్కహాల్కి అడిక్షన్ ఉంటుంది. సో ఆర్టిస్టులకు కూడా ఈ మెడిటేషన్ పరిచయం చేసే ప్రయత్నం చెప్పాలంటే ఈ 10 years చేసిన జర్నీలో ఎంతోమంది ఆర్టిస్టులు, ఫేమస్ ఆర్టిస్టులు ఈరోజు ధ్యానం నేర్చుకున్నారు, ముఖ్యంగా ఆనందబ్రహ్మ దీని నుంచి. 3 days బ్యాక్ అనకాపల్లిలో ఒక గైరం సంబరం జరిగింది. గైరం సంబరం ఎంతమందికి ఐడియా ఉంది తెలియదు. అనకాపల్లి అది
ఇంచుమించు ఒక 50 స్టేజ్‌లు పెడతారనమాట సిటీ అంతా. ఒక 1,00,000 మంది వస్తారు ఆ రోజు. మామూలు జాతర, గౌరమ్మ జాతర. అందులో ఒక డయాస్‌ని ఈ ఆనందపురం కిందకి అలవాటు చేశారు. ఫస్ట్ స్టెప్. సో, ఇంకేంటంటే మామూలు ప్రోగ్రామ్ అవుతది. మధ్య మధ్యలో మెడిటేషన్ గురించి, ప్లాంట్ బేస్డ్ డైట్ గురించి, అలాగే ఎన్నో ప్రోమోస్ హెల్త్ వైస్ ఎవరెవరు తగ్గించుకున్నారో ఆ ప్రోమోస్ చూపిస్తాం విజువల్స్‌గా. దానివల్ల ఏమవుద్దంటే వచ్చే వాళ్ళందరికీ ఆ బీజం పడతది. అంటే డయాస్ మీద మెడిటేషన్ కోసం ఎక్కువ మాట్లాడింది జబర్దస్త్ కళాకారులు. జబర్దస్త్ అప్పారావు, వినోదిని వాళ్ళంతా నా థిక్కెస్ట్ ఫ్రెండ్స్. దీని నుంచి ప్రోగ్రామ్ నుంచి వాళ్ళు మెడిటేట్స్ అయ్యి, వాళ్ళ ఫ్యామిలీ అంతా మెడిటేటర్స్, వాళ్ళు వెజిటేరియన్ కూడా మారారు. వాళ్ళలో పిరమిడ్స్ కూడా ఉన్నాయి ఈరోజు. వాళ్ళు రియల్‌గా పీపుల్‌కి కనెక్టివ్‌గా చెప్పగలుగుతారు కూడా. అలాగా ఈ లాస్ట్ 10 ఇయర్స్‌లో ఈవెన్ అతిపెద్ద ఫెస్టివల్ ఇంచుమించు లాస్ట్ టైమ్ చేసిన సిరిమానోత్సవం అయితే విజయనగరంలో పబ్లిక్ గ్రౌండ్స్‌లో చేశాము. అరౌండ్ 60 లాక్స్ ఖర్చయింది ప్రోగ్రామ్‌కి. 3 డేస్. సినిమా యాక్టర్స్ మొత్తం ధనుంజయ్, కల్పన వీళ్ళంతా డయాస్ మీద ఉన్నారు. వాళ్ళకి కొద్దో గొప్పో దీని మీద అవగాహన ఉండి చేస్తుంటారు కాబట్టి దే విల్ టీచ్. అండ్ అందులో కొంతమంది టాప్ సింగర్స్ కూడా టుడే దే ఆర్ డూయింగ్ మెడిటేషన్. సో దిస్ ఈస్ ఎన్ ఎక్స్‌చేంజ్ బిట్వీన్ మెడిటేషన్ టు ఆర్ట్స్ అండ్ ఆర్ట్స్ టు మెడిటేషన్. ధ్యానంలో మనం స్టార్టింగ్‌లో ఓకే. మెడిటేషన్ కొత్తగా ఉంటది. గంట గంట చేస్తాము. ఫస్ట్ అది చేయడమే మనకి చాలా కష్టంగా ఉంటది. అది అలవాటవుద్ది క్రమేపీ. బాగా మెడిటేషన్ అలవాటయిన తర్వాత అప్పుడు ఆ ఎనర్జీ తీసుకొని ఎప్పుడైతే డే టు డే లైఫ్ కొద్దిగా స్టెబిలైజ్ అయ్యి థాట్స్ స్టెబిలైజ్ అవుతాయి. అప్పుడు స్పిరిచువల్ బుక్స్‌లోకి వెళ్తాం. ఆ బుక్స్‌లో చాలా విషయాలు అర్థమవుతాయి. పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుస్తది. అది ఇంకొక స్టెప్ బుక్స్ చదవడం. తర్వాత స్లోగా తెలిసిన వాళ్ళకి ఆ టీచింగ్‌కి అవకాశం వస్తది. నాలెడ్జ్ వచ్చే కొద్దీ. ఎక్కడెక్కడి నుంచో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ థాంక్స్ టు కోవిడ్ ఆన్‌లైన్‌లోకి వచ్చారు అందరూ. సో, ఈజీగా ప్రపంచం అంతా మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. జూమ్ నుంచి ఈజీగా. సో, ఆ ప్రాసెస్‌లో చాలా టైం మిగులుతది మనకి ఇంత ముందు కన్నా. ఎందుకంటే చాలామంది బిజినెస్ పీపుల్ వస్తారు. వాళ్ళు సపోజ్ ఒక 9, 10 డీల్స్ చేస్తే అందులో ఒకటి అవుతది అనుకున్నది కాస్త ఒక 2, 3 వీటిలోనే వాళ్ళ డీల్ సెట్ అయిపోద్ది. సో, అన్‌వాంటెడ్ టైమ్ అంతా మనకి సేవ్ అవుతుంది ఈజీగా. ఇప్పుడు ఆ టైంని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఏదో ఒక కొత్తది నేర్చుకోవడంలో మనం ఇన్వెస్ట్ చేస్తాం. అదొక స్పీకర్ సబ్జెక్ట్ కావచ్చు, ఓ లాంగ్వేజ్ కావచ్చు, లేకపోతే ఆర్ట్ కావచ్చు. వి మస్ట్ బి ఎ కంటిన్యూయస్ లెర్నర్. డైలీ మెడిటేషన్ కంటిన్యూయస్ లెర్నింగ్ కాదు. కొత్తవాడికి అది కంటిన్యూయస్ లెర్నింగ్ డైలీ మెడిటేషన్. ఎందుకంటే డే 1 మనకు ఇంకా మెడిటేషన్ తెలియదు కాబట్టి ప్రతిరోజు కష్టపడి కూర్చోవడం, అలవాటు అవ్వడం, థాట్స్ వస్తాయి, నిద్రలోకెళ్ళిపోతాం. అది లెర్నింగ్ టైమ్. ఒకసారి ఇంక మెడిటేషన్ గంట, 2 గంటలు, 3 గంటలు చేయడం వస్తుందంటే ఇంకా తర్వాత మనం ఇంకా అది మన జీవితంలో ఒక భాగం అయిపోయినట్టు లెక్క. బట్ ఏదో ఒక కొత్త దానికి ఎప్పుడు ఏబీసీడీలు గుర్తునే ఉండదు. అప్పుడు మనం ఆధ్యాత్మిక బద్ధకం నుంచి మనం బయటికొస్తాం. కాన్స్టెంట్‌గా మన సర్ఫేస్ మీద మనల్ని మనం ఉంచుకోగలుగుతాం. కంటిన్యూయస్ లెర్నింగ్ వల్ల. ఆ కంటిన్యూయస్ లెర్నింగ్‌లో ఒక పార్ట్ ఆర్ట్స్. జాగ్రత్తగా గమనిస్తే మెడిటేషన్‌లోకి వచ్చేవాళ్ళలో ప్రతి 10 మందిలో ఒక ఏడుగురికి చైల్డ్‌హుడ్ నుంచి ఏదో ఒక దాని మీద ప్యాషన్ ఉంటుంది. ఇట్స్ ఎ కామన్ అబ్జర్వేషన్ ఫర్ మీ ఇన్ మై క్లినిక్స్. కొన్ని లక్షల మందితో మాట్లాడాను ఫస్ట్ నేను. ఈ 29 ఇయర్స్‌లో. ఏదో ఒక ప్యాషన్ ఖచ్చితంగా ఉంటుంది చైల్డ్‌హుడ్‌లో. పెయింటింగు, డ్రాయింగ్, ఆర్ట్, మ్యూజిక్కు, డాన్స్, సోషల్ సర్వీస్. సో, ఏదైతే వాళ్ళకి ఒక ప్యాషన్ ఉండి కొద్ది రోజులు దాంట్లో ట్రావెల్ చేసి, మళ్ళా తర్వాత ఏంటంటే ఈ మెటీరియల్ ముండేన్ లైఫ్‌లో పేరెంట్స్ ఎంకరేజ్ చేయరు. పెళ్లయిపోతది. రకరకాలుగా మనం దాని నుంచి బయటకొచ్చేస్తాం. మెడిటేషన్‌లోకి వచ్చిన తర్వాత అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ లెర్నింగ్ యాక్టివిటీ ఏదైతే ఆగిపోయిందో దాన్ని ఇప్పుడు మళ్ళా మనం రోజుకొక అరగంట, గంటన్నర పెట్టి దాన్ని స్లోగా చేయాలి. వయసుతో సంబంధం లేదు. మా మదర్ అట్ ది ఏజ్ ఆఫ్ 65, 68 షీ స్టార్టెడ్ లెర్నింగ్ మ్యూజిక్. నాకు అంతవరకు తెలియదు కాబట్టి మ్యూజిక్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉందని. తనకున్న ప్రాబ్లమ్‌కి నేను కౌన్సెలింగ్‌కి రోజు కూర్చోబెట్టి కౌన్సిలర్స్‌తో మాట్లాడుతూ ఇండైరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే
అప్పుడు తెలిసింది ఆవిడకి. షీ ఈజ్ సో ప్యాషనెట్ అబౌట్ మ్యూజిక్. అప్పుడు ఇంకా ఆన్‌లైన్‌లో స్టార్ట్ చేస్తే ఈరోజు చక్కగా పాడుతుంది గ్రూప్స్‌లో. ఆ ప్యాషన్ క్లారిఫై చేసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి. బట్ ఆ కంటిన్యూయస్ లెర్నింగ్‌లో ఉంచుకోవడం అనేది మనల్ని లైవ్లీగా ఉంచుతుందన్నమాట. కాన్షియస్‌నెస్ ఎక్స్‌పాండ్ అవుద్ది దానివల్ల. వి ఆర్ బేసికల్లీ ఈసీడబ్ల్యూ ఎనర్జీ, విజ్డమ్ అండ్ కాన్షియస్‌నెస్. సో ఎనర్జీ అండ్ విజ్డమ్ మెడిటేషన్ చేయడం వల్ల ఎనర్జీ పెంచుకుంటాము. జ్ఞానం నేర్చుకోవడం వల్ల అప్పుడు కాన్షియస్‌నెస్ ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అవుతుంది. చైతన్యం ఇంప్రూవ్ అవుతుంది. ఆ చైతన్యం ఇంప్రూవ్ అవ్వాలంటే కాన్స్టెంట్‌గా ఏదో ఒక న్యూ లెర్నింగ్‌లో ఉండాలి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత 4 ప్రధాన అడ్డంకులు. ముముక్షు శత్రువులు అంటారు. ఫస్ట్ ఏమో ఫియర్, భయము. రకరకాల భయాలతో వస్తాము. చేయగా చేయగా భయాలన్నీ ఒకటి, ఒకటి, ఒకటి పోతాయి. బాడీ ఫియర్స్, మైండ్ ఫియర్స్, ఇంటలెక్చువల్ ఫియర్స్, సోల్ ఫియర్స్ 4 రకాలు. అవన్నీ క్రమేపీ పోతాయి. తర్వాత రెండో అబ్స్ట్రాకిల్ ఇగో. ఎప్పుడే కొద్ది నాలెడ్జ్ వచ్చి తయారవ్వగానే ఇగో వస్తది దాంతో పాటు బై డిఫాల్ట్. ఆ పరిమిత జ్ఞానంతో మనం అక్కడ కొద్ది తెలియకుండా స్టక్ అవుతాం. అమాయకత్వంతో గాని, అహంకారంతో గాని 2 రకాలుగా. సో, ఆ ఇగో లేయర్ నుంచి క్రమేపీ, క్రమేపీ బయటపడతాం కొద్ది రోజులకి. ఎప్పుడైతే గ్రూప్‌తో ఉంటామో మనకు అర్థమవుతుంది. యూ విల్ కమ్ ఔట్ ఆఫ్ ఇట్. తర్వాత పవర్స్. మన సంకల్పం ఏదైనా అనుకుంటే జరగడం చూస్తాము. తర్వాత మన వాక్కు ఏదైనా మాట అంటే జరుగుతుంది. ఎప్పుడైతే ఆ పవర్స్ వచ్చాయో, ఆ పవర్స్ దగ్గర మనం స్ట్రక్ అవుతాం. ఎందుకంటే ఆ పవర్స్ మనకు తెలిసిందల్లా ప్రాపంచిక జీవితం కాబట్టి, ఈ పవర్స్‌ని అక్కడ వాడడానికి ట్రై చేస్తాం. అది ఒక మళ్ళా లూప్. యూజువల్‌గా మనకున్నటువంటి పవర్స్ అన్నీ కూడా మన ఇండివిడ్యువల్ స్పిరిచ్యువల్ ప్రోగ్రెస్‌కి, కమ్యూనిటీ స్పిరిచ్యువల్ ప్రోగ్రెస్‌కి మాత్రమే వాడాలి. అందుకు యాక్చువల్లీ ఆ పవర్స్ ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ పవర్స్‌ని మనం ప్రాపంచిక జీవితంలో, కర్మయోగంలో మనం పెడతామో, రోజువారీ బేసిక్ నీడ్స్‌లో పెడతామో, అది దట్ బికమ్స్ ఎ లూప్. స్టార్టింగ్‌లో చాలామంది నాకు హీలర్స్ రకరకాలుగా హీలింగ్‌లు చేసేవాళ్ళు. ఫ్రోజన్ షోల్డర్‌తోని, ఫ్రోజన్ హిప్‌లతో నా దగ్గరికొచ్చారు. వాళ్ళ హీలింగ్ కూడా పనిచేయదు తర్వాత. అలాగే విపరీతంగా సేవలు చేసేవాళ్ళు కూడా రకరకాల న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినవాళ్ళు ఉన్నారు. రీజన్ ఏంటంటే లైఫ్ అనేది 5 లెవెల్స్‌లో ఉంటది. స్టార్టింగ్‌లో కర్మయోగం జన్మలు తీసుకుంటాం. అక్కడ తిండి, బట్ట, గుడ్డ, విద్య ఇవే ఉంటాయి. డబ్బులు. కర్మయోగం జన్మలు అవన్నీ. తర్వాత అక్కడి నుంచి జ్ఞానయోగం జన్మలోకెళ్తాం. అంటే నాలెడ్జ్ ఉందని తెలుస్తది. అక్కడి నుంచి రాజయోగం. అంటే దీన్ని ప్రాక్టీస్ చేయడం కొన్ని జన్మలు. చేసి అప్పుడు ఒక డివైన్ విజ్డమ్ ఉంది. దాని ద్వారానే భూమి మీద మనం ఆనందంగా ఉండగలం అని దాన్ని ప్రాక్టీస్ చేస్తాం రాజయోగం జన్మలో. ఆ తర్వాత జ్ఞానయోగం పార్ట్ 2. అంటే పూర్తిగా వేరే వాళ్ళు ఎవరినన్నా మనం ఆనందంగా ఉంచాలి అంటే అదొక భగవద్గీతతోని, ఒక బైబిల్‌తోని, అట్లా ఒక నాలెడ్జ్‌తోనే అవుతది అన్న మెచ్యూరిటీకి రీచ్ అయిన తర్వాత, అప్పుడు ఆ లైఫ్ టైమ్‌లో మనం కేవలం నాలెడ్జ్‌లోనే సర్ఫేస్‌లో ఉంటాం. ఇదంతా జరగడానికి కనీసం ఒక 300 జన్మలు పడతది. ఈరోజు మనం ఇక్కడ ఏదో మెడిటేషన్‌కి కలిసాము అంటే, ఆల్రెడీ ఇంచుమించు మన వెనకాతల ఆ 250, 300 లైఫ్ టైమ్స్ కంప్లీట్ అయిపోయినాయి మనకి. అదర్‌వైజ్ వి కాంట్ కమ్ హియర్ దట్ సో ఈజీ. చూడడానికి ఏదో ఫస్ట్ డే వచ్చేవాళ్ళకి ఏదో వచ్చారనుకుంటారు గానీ, బట్ రోజు రోజుకి, రోజు రోజుకి వాళ్ళకి చేసే కొద్దీ దే విల్ అండర్‌స్టాండ్ దట్. అండ్ వి కెన్ సీ పాస్ట్ లైఫ్స్ కూడా చూడొచ్చు. ఫస్ట్‌లో నాకు ఒక డాక్టర్‌గా ఇందులోకెళ్తున్నప్పుడు నాకు నాకే ఒక డీవియేషన్‌లాగా అనిపించేది కొద్ది రోజులు. రియల్‌గా ఇందులో ఎంతవరకు వెళ్ళగలుగుతానని డౌట్ ఉండేది. ఒక 6 సంవత్సరాలయితే డౌట్ అంతా ఉంది. ఇదంతా కరెక్టేనా? ఏ క్షణమైనా ఇదంతా మానేసి మళ్ళా నేను మామూలుగా వెళ్ళిపోతాను అనుకునేవాడిని ప్రతిరోజు రాత్రి. ఆ వై జంక్షన్‌లో ఉన్నప్పుడు మెడిటేషను, మాస్టర్స్ గైడెన్సు, కొన్ని మేజర్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నప్పుడు ఆ హైట్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కొన్ని షూటప్ అయ్యేవి. పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి. కొన్ని గత జన్మలు చూసుకోవడం. అప్పుడు నన్ను నేను ఓకే. ఐయామ్ గోయింగ్ ఇన్ రైట్ పాత్. ఇది ఈ రోజుకి ఇప్పుడిప్పుడొచ్చింది కాదు. జన్మ సంస్కారం నుంచి మనకున్నాం. అనేది నాకు నేను కన్విన్స్ చేసుకోగలిగాను. థియరీ ఉంటది రాసి. మనం దాన్ని వెంటనే నమ్మలేం గదా! మనం స్వానుభవంకొచ్చినప్పుడే మనం రియల్‌గా దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. అండ్ దాంతో పాటు క్లినిక్‌లో ప్రాక్టీస్ కూడా. మామూలుగా ఎంబీబీఎస్ డాక్టర్‌గా చూడలేని సక్సెస్ నేను హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ కేసెస్‌లో
చూడగలగటం వల్ల అప్పుడు ఇదే కదా మొదటి నుంచి చేద్దాం అనుకున్నాం. ఓకే లెట్స్ డూ ఇట్ అని ఐ స్టార్టెడ్ వాకింగ్ ఇన్ అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ ఈరోజు మనం ఒక మంచిది ఇది ట్రూత్ అని తెలిసి సిన్సియర్గా పాటించినప్పుడు ఆ రోజుకి ఇంకా మనకు అది ఉపయోగపడినట్టు కనబడుతుంది కానీ కొద్ది రోజుల్లో మనకి ఏదైనా పెద్ద పిరమిడ్ ఉంటుంది. మన బంధువులు, చుట్టాలు, వేలు విడిచిన వాళ్ళు, ఫ్రెండ్స్ మనం ఏదైతే ఒక ప్యాషన్ తెచ్చుకున్నా ఆ ప్యాషన్‌తో ప్రపంచం మొత్తానికి కనెక్ట్ అవుతారు. అలా చాలామంది ఇందులోకి వస్తారు. సో దట్ ఈస్ హౌ డే బై డే వి ఆర్ ట్రైయింగ్ టు ఇంక్రీజ్ ద కాన్షియస్‌నెస్ ఆఫ్ ద హోల్ వరల్డ్. ఒక ఫ్రీడమ్ ఫైటింగ్ మూవ్‌మెంట్‌లో ఎలా అయితే ఎంతమంది పాల్గొంటేనే గాని ఆ కంట్రీకి ఫ్రీడమ్ రాదో, అలా ఇప్పుడు ఈ వరల్డ్ అంతా ఇంతే, ఇది కాలిపోతుంది, పనికిరాదు, భూమి మీద ఏమవ్వదు, అంతరించిపోద్ది అని అలా అనుకోని బతుకుతామా? లేదా నేను సైతం అన్నట్టుగా మన భూమిని ఎంత అందించగలమో అంత అందిస్తామా? అన్న ఈ బైజంక్షన్‌లో ఉన్నాం మనం ఈరోజు. నాకు లైఫ్‌లో ఈవెన్ మెడిటేషన్‌లోకొచ్చిన 10 ఇయర్స్ తర్వాత కూడా అన్‌సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి నాకు. అన్‌సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. ఇంకదేంటంటే డెడ్ ఎండ్ లూప్ అనమాట. ఇంపాసిబుల్ అది. ప్రాపంచిక జీవితం నుంచి చూస్తే. ఇప్పుడు ఏదో ఒక ల్యాండ్ ఉంది. అన్ని పక్కల నుంచి వాళ్ళు ఆఫరింగ్ చేసి ఎవరు దారి ఇవ్వలేదనుకోండి. మనం ఏం చేయగలం అక్కడ? వాళ్ళందరూ దేనికి వెయిట్ చేస్తారంటే ఈడెవడి కోసం ఇస్తాడు, మాలో ఎవరికైనా ఇస్తాడు కదా! అని వాళ్ళు రేట్ కూడా తగ్గించేసి అంటే మన కామన్ లాంగ్వేజ్‌లో చెప్తున్నాను. ఎటు దారి లేదు. అలాంటి ప్రాబ్లమ్స్ మనకి లైఫ్‌లో ఎదురైనప్పుడు అప్పుడు రియల్‌గా క్వాంటిటీ ఫ్యాక్టర్ అనేది యాడ్ అవుతది మెడిటేషన్‌లో. ఎప్పుడు కూడా 3 డైమెన్షన్స్‌లో కొలుస్తాం ప్రోగ్రెస్‌ని. క్వాలిటీ, క్వాంటిటీ అండ్ జంక్షన్ ఉంది. క్వాలిటీ అంటే ఒక రోజులో మనం ఎన్ని రకాలుగా పనులు చేయాలి. పిల్లల్ని చూసుకోవాలి, సంసారము, జాబు, మన రెగ్యులర్ మెడిటేషను. మన ద్వారా ఇంకెవరికైనా ఒక అరగంట టీచ్ చేయగలిగితే టీచ్ చేయడం. అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక రోజులో ఒక 10 థింగ్స్ చేయాలని ఉంటుంది. ఇది చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక పాయింట్ తర్వాత ఏమవుద్దంటే క్వాంటిటీ ఫ్యాక్టర్ అనేది యాడ్ అవుతుంది దానికి. అంటే ఏది ఎన్ని గంటలు చేయాలి? ఏది ఎంత చేయాలనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుద్దనమాట. సో, ఆ క్వాంటిటీ డైమెన్షన్ ఎప్పుడైతే యాడ్ అవుతదో అప్పుడు మనకి యాక్చువల్లీ కొద్దిగా ఛాలెంజెస్ వస్తాయి. అవి కొద్దిగా అన్‌బీటబుల్‌గానే ఉంటాయి. ఎప్పుడైతే ఆ క్వాంటిటీ డైమెన్షన్‌ని దేనికి ఎంత చేయాలో అది ఎప్పుడైతే మనం చేంజెస్ చేస్తామో అప్పుడు కొన్ని అన్‌సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటికి రాగలుగుతాం. ఆ స్టేజ్‌లో మీరు 4, 5 గంటలు చేసే మెడిటేషన్ అరగంటకు తగ్గిపోయి ఇంకో కొత్తదేదో మీరు 3, 4 అవర్స్ చేయొచ్చు. అది ఉద్యోగం కావచ్చు, లేకపోతే కుటుంబం కావచ్చు, కమ్యూనిటీ సర్వీస్ కావచ్చు. ఒక మోస పద్ధతిలో ఒక ఏదో బిలీఫ్ సిస్టమ్‌లాగా తీసుకొని వెళ్ళిపోవడానికి అవ్వదు ఇది కూడా. కొద్దిగా బుర్ర వాడాల్సొస్తది. ఆ బ్యాలెన్సింగ్ దీంట్లో. సో, అట్లా ఆ క్వాంటిటీ ఫ్యాక్టర్‌ని అండ్ జంక్షనల్ అంటే ఎప్పటికప్పటికి మెజర్ చేంజ్. ఇప్పుడు ఇండియా నుంచి సడెన్‌గా మీరు ఇక్కడికొచ్చేసారు. అదొక మేజర్ జంక్షన్ అది. పిల్లలు కాలేజీకెళ్ళిపోయారు. అదొక మేజర్ జంక్షన్. ఒకేసారి ఖాళీ అయిపోతాం పూర్తిగా. మా పాప లాస్ ఏంజెల్స్‌లో చదవడానికొచ్చేసింది. ఈ జనం మొన్న లాస్ట్ అక్టోబర్ ఆగస్ట్‌లో జాయిన్ చేసాము. ఫిల్మ్ యాక్టింగ్ కోర్స్ జాయిన్ అయింది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ. తనున్నంత వరకు ప్లస్ నేను కూడా చదువుతున్నాను. మాస్టర్స్ 2 మాస్టర్‌లు చేశాను యూకేలో. కాబట్టి ఎక్కువ టైం నేను రోజుకి 8-10 గంటలు ఎడ్యుకేషన్‌లోని ప్లస్ కుటుంబంతోనే ఉన్నాను. బయటికెళ్ళడం చాలా తక్కువ. నా మాస్టర్స్ వన్స్ అయిపోయి ఫ్రీ అవ్వంగానే లాస్ట్ ఇయర్ ఇండియాకి నేను యూకే నుంచి 9 సార్లు వెళ్ళాను. నెలకు వారం రోజులు, 10 రోజులు. ఎళ్తే ఢిల్లీ దిగితే ఒక్కొక్కటి చూసుకొని ఇంకో 2 కంట్రీలు చూసుకొని మళ్ళీ తిరిగి వెనక్కొచ్చేవాడిని. ఇప్పుడు వన్స్ తను కాలేజ్‌కెళ్ళిపోయిన తర్వాత వైఫు క్లాసికల్ డాన్సర్ కమ్ యోగా ట్రైనర్. స్టూడెంట్స్ చాలా మందున్నారు. తను బిజీగా ఉంటది ప్రోగ్రామ్స్‌తో. ఈ ఫీల్డ్‌లోనే ఉంది. ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఓకే తిరుగుదామని. తను కాలేజ్‌కెళ్ళొచ్చింది గదా! సో, కొద్దిగా లో ఉంటే తనే పంపించింది. ఎళ్లి అందరూ 15 రోజులండి. సో, ఐ వాస్ దేర్ ఇన్ వెస్ట్ కోస్ట్ ఇన్ ఎల్ఏ. లాస్ట్ ఒక 13 డేస్ ఉండి, పోయి తనకు వండి పెట్టడం, కాలేజ్‌కి పంపించడం, ల్యాప్‌టాప్ తనుకోవడం. ఒక 4 ప్రోగ్రామ్స్‌కి అటెండ్ అయ్యాము వెస్ట్‌లోని ఇద్దరం కలిపి. అలా సెట్ అయింది. సో, ఇప్పుడు నా జర్నీ కంటిన్యూయస్‌గా త్రూ ఔట్ ఈస్ట్ కోస్ట్ అంతా మీరు చూసుంటారు నా ఫ్లైర్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర చూసుకొని ఇక్కడి నుంచి ఎళ్ళాక కూడా మళ్ళా మహాతర యూకే 3 రోజులు, మహాతర బాబాజీ కేవ్స్ 6 రోజులు, మళ్ళీ ఢిల్లీ, అక్కడి నుంచి మళ్ళీ ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, బాలి, వియత్నాం చూసుకొని మళ్ళీ 25
మార్చికి నేను ఇంటికి వస్తాను యూకేకి. మళ్ళీ 15 డేస్లో ఇద్దరం మళ్ళీ మారిషస్ అండ్ దుబాయ్ వెళ్తున్నాం. సో ఇది ఆ జంక్షనల్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకి మేజర్ చేంజెస్ వస్తాయో ఆ మేజర్ చేంజెస్ అప్పుడు మన ప్రోగ్రామ్ అలా చేంజ్ అవుతా ఉంది. సో అప్పుడే బ్యాక్ ఎండ్ ఉంటుంది, అప్పుడే యాక్టివ్ ఉంటాం, అప్పుడే ప్యాసివ్ ఉంటాం. సో ఆ కరెక్షన్స్ త్రూ మెడిటేషన్ నుంచే వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఆ క్వాలిటీ, క్వాంటిటీ, జంక్షనల్ అన్నటువంటి 3 పారామీటర్స్ ఎప్పుడైతే మనం కరెక్ట్‌గా పాటిస్తామో అప్పుడు ఎలాంటి క్లాషెస్ కాకుండా వీ కెన్ గో ఇన్ ఏ బెటర్ వే. సో ఇన్ బ్రీఫ్ ఇది ఒక ఇంట్రడక్షన్. అండ్ పర్టిక్యులర్‌గా మీకు సాధనలో వెళ్తున్నప్పుడు బాడీ ప్రాబ్లమ్స్, మైండ్ ప్రాబ్లమ్స్, సోషల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇంకా సాధనలో ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్న ప్రొజెక్షన్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఇఫ్ యూ ఆస్క్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్ ఐ కెన్ గో ఇంటూ ఏ పర్టిక్యులర్ ఏరియా. జిమ్‌లో కూడా ఎనీ పార్టిసిపెంట్స్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఐల్ అలౌ యూ టు స్పీక్. థాంక్ యూ. మీరు ఫస్ట్ టైమ్ అండి? ఓకే. యాహ్! ఆ ప్రోమోలో కొంత అర్థమైందా? బేసిక్‌గా టాబ్లెట్ అంటే ఇది టాబ్లెట్ కాదు. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. ఓకే. నాలెడ్జే. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందనుకోండి ఎవరికైనా. ఇంగ్లీష్ మెడిసిన్‌లో అయితే లైఫ్ లాంగ్ థైరాక్సిన్ టాబ్లెట్ 25 డోస్ నుంచి స్టార్ట్ చేసి 150 దాకా ఇవ్వాలి. బికాజ్ థైరాయిడ్ హార్మోన్ పనిచేయదు. ఓకే. గ్లాండ్ పనిచేయదు. ఈ థైరాయిడ్ వెనకాతల మనకి విశుద్ధ చక్ర అని ఒక చక్రం ఉంది. ఎనర్జీ సెంటర్. బాడీలో 7 ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. ఆ ఫోటోలో చూస్తారు కదా! చుక్కలు పెడతారు పైవరకు. ఆ విశుద్ధ చక్ర ఆ ఎనర్జీ సెంటర్ కనుక ప్రాపర్‌గా యాక్టివ్‌గా ఉంటే దాని నుంచి ఆ థైరాయిడ్ గ్లాండ్‌కి ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ప్రాపర్‌గా అంది అది ప్రాపర్‌గా ఫంక్షన్ చేస్తుంది. ఇది స్పిరిచువల్ పెథాలజీ. అలోపతి సిస్టమ్ నుంచి అయితే థైరాయిడ్ గ్లాండ్ పనిచేయట్లేదు. ఎందుకు పనిచేయట్లేదో తెలీదు నాకు. పనిచేయట్లేదు కాబట్టి అది ఎక్స్టర్నల్‌గా మనం ఆ హార్మోన్ ఇస్తాం. లైఫ్ లాంగ్ ఇవ్వడమే. అది ఉబ్బితే కట్ చేసి తీసేయడము. ఇది మెడికల్ ప్రకారం ఇది. స్పిరిచువాలిటీ ప్రకారం ఏంటంటే ఆ గ్లాండ్‌కి ఎనర్జీ అందకపోవడం వల్లే ఆ శక్తి అందక అది హార్మోన్ ప్రొడ్యూస్ చేయదు. సో, ఆ విశుద్ధ చక్రాలో ఎందుకు ఆ బ్లాక్ క్రియేట్ అవుద్ది అంటే, ఈ థ్రోట్ అనేది దేనికుంది? వాక్‌కు సంబంధించింది. గొంతు దగ్గర మనం పాడతాం గదా! మాట. ఎక్స్‌ప్రెషన్ బేసికల్‌గా. సో, ఆ వాక్‌కు సంబంధించినటువంటి మిస్టేక్స్ ఎప్పుడైతే వాడు రిపీటెడ్‌గా చేస్తారో, అది ఆటోమేటిక్‌గా ఆ విశుద్ధ చక్రాన్ని బ్లాక్ చేస్తుంది. వాక్‌లో మిస్టేక్స్ ఎలా ఉంటాయి? నంబర్ 1 ఇది థైరాయిడ్ పాకెట్ బుక్ ఒకటుంటది. థైరాయిడ్ డిసీజ్‌కి ఆధ్యాత్మిక కారణాలు. సో, ఆ థైరాయిడ్ పాకెట్ బుక్కే థైరాయిడ్ టాబ్లెట్ కింద. ఒక టాబ్లెట్ అది. సో, అందులో ఏముంటదంటే 5 రీజన్స్ బేసిక్‌గా ఇస్తాం. ఈ థ్రోట్ దగ్గర మనం పాటించాల్సినవి. చూడ్డానికన్నీ తెలిసినట్టే ఉంటాయి. కానీ అవి ఇంప్లిమెంట్ చేయించాలి వాళ్ళతో. అది మెయిన్ ఛాలెంజ్. కొన్ని కేస్ స్టడీస్ కూడా చెప్తాను. ఫస్ట్ నెగెటివ్ స్పీచ్ నుంచి బయటికి రావడం. మనం మామూలుగా ప్రతి దానికి జడ్జ్‌మెంట్స్, కామెంట్స్ వెనకాతల మాట్లాడడం, వాడు ఇలాగ, వీడు ఇలాగ అనుకోవడం అనేది మనకు రొటీన్ గదా! ప్రపంచం అదే చెప్తది ఫస్ట్. ఓకే. ముందు ఆ నెగెటివ్ స్పీచ్ నుంచి బయటికి రావడం. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్. తర్వాత రెండోది ఒక మిరాక్యులస్ స్పీచ్, పాజిటివ్ స్పీచ్‌ని అలవాటు చేసుకోవడం. అది ఎంత ప్రాబ్లమ్ అయినా గానీ, ఓకే. అది అవుతది అని అనుకోవడం ముందు ఇంపార్టెంట్. కామన్ సెన్స్‌లో చూస్తే అది ఇంపాసిబుల్‌గా ఉండొచ్చు. కానీ మనం ముందు పాజిటివ్ వర్డ్స్ నుంచి వెళ్ళినప్పుడు 11థ్ అవర్‌లో అవ్వకపోయినా దానికి కారణం తర్వాత తెలుస్తది. బట్ వెన్ వి ఆర్ పాజిటివ్ అండ్ మిరాక్యులస్ దేర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ టు మానిఫెస్ట్ సంథింగ్. కాబట్టి ఆ పాజిటివ్ అండ్ మిరాక్యులస్ అనేది మనం లైఫ్‌లో అలవాటు చేసుకోవాలి. అది సెకండ్. థర్డ్‌ది ఏంటంటే 2 రకాల పీపుల్ ఉంటారు. కొంతమందేమో బాగా టిమిడ్. అంటే ఆ భయం కొద్దీ ఏదైనా ఎక్కడైనా ఎక్స్‌ప్రెస్ చేయాలన్నా ఎక్స్‌ప్రెస్ చేయడానికి భయం. అందువల్ల వాళ్ళు లోపల లోపలే పెట్టేసుకుంటారు. ఈ రకమైన పీపుల్ కొంతమంది. బోల్డ్‌గా గలగలా మాట్లాడి ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఒక రకం. 2 రకాలుంటాయి. ఎక్కువగా మాట్లాడి గలగల ఉండేవాళ్ళకి మౌనం టాబ్లెట్ ఇస్తాం. సైలెన్స్. 40 డేస్, 3 మంత్స్, 6 మంత్స్ దే హావ్ టు ప్రాక్టీస్ సైలెన్స్.
అప్పుడు అంత సైలెన్స్‌లోకి వెళ్ళడం వల్ల ఏమవుద్దంటే, మెడిటేషన్ ప్యారలల్‌గా చేయటం వల్ల ఏదైనా ఒక విషయం కావాలనుకున్నప్పుడు చెప్పకుండా ఆలోచిస్తే చాలు ఆ పని అయిపోవడం గమనిస్తారు. దే విల్ కమ్ అండ్ టెల్ అస్. జస్ట్ మనకెళ్ళిపోతాయి. థాట్ పవర్ నుంటే థింగ్స్ అయిపోతుంటాయన్నమాట. అప్పుడు వాళ్ళకి ఎంత అనవసరంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఆ వాక్క్షేత్రం ద్వారా ఎంతైతే మన శక్తిని కోల్పోతామో అదంతా మనం కూడబెడతాం. అనవసరంగా మాట్లాడడం వల్ల ఎంతో కర్మకి మనం అవకాశం ఇస్తాం. మాటల నుంచి వేరే వాళ్ళని అన్నెసెసరీగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసి అదంతా తగ్గుతది. ఎవరైతే సైలెంట్‌గా ఉంటారో వాళ్ళకి ఇలా గ్రూప్‌లో పిలిచి మైక్ ఇస్తాం. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చెప్పమని. బ్రింగింగ్ దెమ్ టు ఎక్స్‌ప్రెషన్. ఈ 20 ఇయర్స్ ఎంతోమందిని చూసుంటాను. అసలు డాన్స్ మీద నేను మాట్లాడలేను, భయము, బెరుకు అనుకున్న వాళ్ళు అసలు మైక్ లాక్కోవడం వాళ్ళ దగ్గర నుంచి వస్తది. పరిస్థితి వస్తది. అంతగా వాడతారు హ్యాపీగా. చాలామంది ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేరు. క్రమేపీ వాళ్ళకి ఆ ఎక్స్‌ప్రెషన్ క్వాలిటీ ఆటోమేటిక్‌గా వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఆ ట్రూత్ ఇవ్వాల్సిన చోట మనం ఇవ్వలేదనుకోండి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఆహ్, పార్ట్ ఆఫ్ ద కర్మ. అందువల్ల ఎక్స్‌ప్రెషన్ క్వాలిటీ రావడం చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఎక్స్‌ట్రీమ్స్ కరెక్ట్ చేయాలి. అది థర్డ్ కేటగరీ. ఫోర్త్‌దేంటంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పింది. ఇప్పుడున్న ప్రపంచం ప్రకారం మనం నేర్చుకున్నటువంటి విషయం, తెలుసుకున్న విషయాన్ని 10 మందికి మనం తెలియచేయటం. వాక్ ద్వారా సత్కర్మ. ఆఫీస్‌లోనో, రిలేషన్స్‌లోనో, ఫ్రెండ్స్‌లోనో ప్రాబ్లమ్స్‌తో వచ్చిన వాళ్ళకి ఓకే. ఇది చేశాను. చాలా బావుంది. నువ్వు గూడా అని ఒక మాట క్యారీ చేయడంలో మన సొమ్మేం పోద్ది. చేస్తే వాడికి హ్యాపీ గదా! మేము పైసా డబ్బులు ఎవరికీ ఇవ్వక్కర్లేదు. సో, అట్లా మనం ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి ఈ ట్రూత్‌ని ఇవ్వటంలో మొదట్లో మన ఎక్స్‌పీరియన్స్‌గా చెప్తాము. బేసిక్స్. తర్వాత కొద్ది రోజులకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కొంత సబ్జెక్ట్ నేర్చుకొని చాలామంది ఇప్పుడు ఈ మెడిటేషన్‌లోకి వచ్చిన తర్వాత భగవద్గీత శ్లోకాలు ఒక 100 శ్లోకాలు కంఠస్థ పెట్టినోళ్ళున్నారు. 2 డేస్, 3 డేస్, 4 డేస్ రోజులు వాళ్ళు భగవద్గీత ధారాళంగా చెప్తారు. ఫిషర్‌మెన్ కమ్యూనిటీ శ్రీకాకుళం అక్కడి నుంచి ఒకాయన సివియర్ ఆల్కహాలిక్ రోడ్ల మీద పడేవాడు, ఇంటికి తెచ్చుకునేవాడు. ఆర్ఎంపీ డాక్టర్ అనమాట వాడు. శివ అని. ఆ పొజిషన్ నుంచి వాడికెవడో మెడిటేషన్ చెప్పాడు. బాగున్నప్పుడల్లా చేయడం మొదలుపెట్టాడు. క్రమేపీ ఆల్కహాల్ ప్రాబ్లమ్స్ బయటకొచ్చాయి. ఆ విలేజ్‌లో చాలా మందికి నేర్పాడు. ఇప్పుడు ఈ రోజు ఆ విలేజ్‌లో దాదాపు ఒక 40 ఫ్యామిలీస్ ఫిషర్‌మెన్ కమ్యూనిటీ నుంచి వాళ్ళు మెడిటేషన్ చేసి శాకాహారులయిపోయి, ఆళ్ళ వృత్తి కూడా మార్చుకున్నారు. రియల్ ఎస్టేట్‌లోకి, డ్రైవింగ్‌లోకి, బ్యూటీషియన్ రకరకాల వృత్తుల్లోకి మారిపోయారు. ఆ ఒక్క విలేజ్ ఒక పర్సన్ నుంచి మొత్తం ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. తను భగవద్గీత శ్లోకాలు ఒక 100, 150 గంటలు పెట్టు. 3 డేస్ వర్క్‌షాప్ చేస్తాడు. ఒక ఆర్ఎంపీ డాక్టర్. ప్రాక్టీస్ అంతా అవుతుంది ఎప్పటిలాగే. ఒక ల్యాండ్ ఇచ్చారు. అందులో ఒక పిరమిడ్ కట్టాడు. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి 40 డేస్, 10 డేస్ తన దగ్గర ఉండి మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తగ్గించుకొని వెళ్తారు మన దగ్గర నుంచి. సో, ఇదేంటంటే మనం అందులోకెళ్ళే కొద్దీ ఆ సబ్జెక్ట్ ఎప్పుడైతే నేర్చుకుంటామో దాని ద్వారా మనం ఇంకొంతమందిని మనం ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. అది వాక్ ద్వారా సత్కారం. అది కూడా ట్రూత్ రోట్. యుటిలైజింగ్ ఇన్ ఏ బెస్ట్ పాసిబుల్ వే. గివింగ్ విజ్డమ్ ఆర్ ఆరేషన్. ఈరోజు చూడండి మీరిప్పుడు సద్గురు గాని, రవిశంకర్ లేతే మన ఆహ్, పిఠాపురం ఆయన పేరేంటి? పిఠాపురం చాలా బాగా మాట్లాడారు. చాలా బాగా మాట్లాడతారు కదా! చాగంటి. వాళ్ళు చెప్తున్నయి ఎంత బావుంటాయో మనకి. ఆహ్, బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఐ ఆల్సో విల్ లిసన్ ఎ లాట్. సద్గురువి బ్యూటిఫుల్‌గా ఉంటాయి. అదంతా ఏంటంటే వాక్ ద్వారా సత్కర్మ. మనం పర్పస్‌లో అలాంటివి తీసుకొనొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ టైంకి ఆ సబ్జెక్ట్ మనం చాలా ఈజీగా నేర్చుకొని దాని ద్వారా ఎంతోమందిని మనం ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. ఆ టీచింగ్ మేజర్ రోల్‌గా ఉన్నవాళ్ళు అదెప్పుడైతే రియలైజ్ అయ్యి అందులోకెళ్తారో వెంటనే ఆ త్రోట్ వాళ్ళకి రికవర్ అయిపోతుంది. ఆ వైబ్స్‌తో. లాస్ట్‌ది సంగీతం. చాలా మందికి ప్యాషన్ ఉంటది. చైల్డ్‌హుడ్ నుంచి సంగీతం నేర్చుకోవాలని. కానీ అది ఎవరు ఎంకరేజ్ చేయరు కదా! పెద్దగా ఒక స్టేజ్‌కొచ్చాక మనం ఆపేస్తాం. ఒక బ్యూటీషియన్ ఆవిడ నా దగ్గరికొచ్చారు. 1 ఇయర్ మెడిటేషన్ చేసి ఆవిడకి మైగ్రేన్ హెడేక్ తగ్గింది. చాలా చిన్న చిన్న హెల్త్ కంప్లెయింట్స్ అన్నీ తగ్గాయి. బట్ థైరాయిడ్ ఎందుకో తగ్గట్లేదు. నా దగ్గరికొచ్చేటప్పటికి ఆవిడ ఎర్లీ మార్నింగ్ 3 గంటలు లేసి 6 గంటల వరకు మెడిటేషన్ చేస్తది. 3 అవర్స్. రాత్రి మళ్ళా 9:30, 10 నుంచి ఇంకో గంట మెడిటేషన్. రోజుకి 5 గంటలు మెడిటేషన్ చేసేది. డే అంతా బ్యూటీషియన్ క్లినిక్ ఆవిడకి. 9 నుంచి రాత్రి 9 వరకు. వెరీ గుడ్ ప్రాక్టీస్.
ఆ థైరాయిడ్ తగ్గట్లేదంటే నా దగ్గరకొచ్చింది. మెడిటేషన్ ఆల్రెడీ చేస్తుంది ఆవిడ. సో, నేను ఆవిడ లైఫ్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం విన్నప్పుడు, వెంటనే నా ప్రిస్క్రిప్షన్‌లో ఈ రోజు నుంచి 30 నిమిషాలు మెడిటేషను, 5:30 గంటలు సంగీతం ప్రాక్టీస్ అని పెట్టాను. 4 ½ అవర్స్ సంగీతం ప్రాక్టీస్. అండ్ షీ ఫాలోడ్ ఇట్ సిన్సియర్‌లీ ఒక టీచర్‌ని పెట్టుకొని అండ్ వితిన్ డేస్‌లో షీ ఈజ్ ఔట్ ఆఫ్ థైరాయిడ్ టాబ్లెట్. ఈ రోజుకి ఇప్పుడు థైరాయిడ్ టాబ్లెట్ లేదు ఆవిడకి. ఆవిడ చేసిన కరెక్షన్ వల్ల ఓన్లీ మ్యూజిక్ లైఫ్‌కి యాడ్ చేయడం. దట్ ఈస్ హర్ ప్యాషన్ యాక్చువల్లీ. చైల్డ్‌హుడ్ నుంచి ఎంతో ఇంట్రెస్ట్. కానీ ఈ ఏజ్‌లో ఇంత ప్రాక్టీస్, ఈ క్లినిక్స్ చూసుకొని నేను సంగీతం నేర్చుకోవాలని ఆవిడకి తెలీదు. ఎవరు పుష్ చేయలేదు. ఏమంటే మెడిటేషన్ చెప్పారు అంతే. అది కొంతవరకు ఉపయోగపడింది. బట్ షీ డిడ్ంట్ నెవర్ కేమ్ ఔట్ ఆఫ్ థైరాయిడ్. బికాజ్ థైరాయిడ్ విల్ యాక్టివేట్ వెన్ యూ డూ సంథింగ్ విత్ యువర్ వాక్కు. ఆ వాయిస్ ప్రొటెక్షన్‌నే నువ్వు ఏదన్నా మానిప్యులేట్ చేయాలి. నెగెటివ్ సైడ్ తీసేయాలి, పాజిటివ్ సైడ్ పెట్టాలి, మిరాక్యులస్ సైడ్ ఉపయోగించాలి. దాని ద్వారా నువ్వు కమ్యూనిటీకి ఏదో ఒక పర్పస్ తీసుకొచ్చావు దాన్ని చేయాలి. ఇప్పుడు ఈరోజు ఆవిడ పెద్ద పెద్ద డయాస్ల మీద పాటలు పాడుతుంది. ఆ మ్యూజిక్ గోల్డ్ సర్వ్ అయింది. చాలా మంది కళాకారుల పరిచయం. అండ్ ఆ కాంబినేషన్ జర్నీ షీ ఈస్ డూయింగ్. సో, ఇందులో ఈ థైరాయిడ్ అనేది ఒక టాబ్లెట్ అన్నమాట. అందులో ఈ 5 కాంపోనెంట్స్ ఉంటాయి. అలా ఈరోజు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ థైరాయిడ్ ప్రాబ్లమ్ నుంచి బయటకొచ్చి డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోతారు. టాబ్లెట్ ఎలా మానేశారని. తర్వాత వాళ్ళకి నార్మల్ వాల్యూస్ వస్తాయి చేసినప్పుడు కూడా. మెయిన్ వాళ్ళకి తెలిసిపోద్ది. థైరాయిడ్ 2 వారాలు టాబ్లెట్ తాగితే వెంటనే వాళ్ళు జిడ్డుగా అయిపోయి స్కిన్ మందం, హోర్స్‌నెస్, వాయిస్ కంప్లెయింట్స్ వచ్చేస్తాయి. సో, ఇక్కడ టాబ్లెట్ అంటే ఏంటంటే బేసిక్‌గా విజ్డమ్ క్యాప్సూల్. అలా బాడీ పార్ట్స్‌లో ఏ పార్ట్‌లో మూలాధారం లో బ్యాక్ పెయిన్ అనుకోండి. అది రూట్ చక్రాకి సంబంధించింది. సో, రూట్ చక్ర క్యారెక్టర్స్ మీద వర్క్ చేస్తాయి. భయము, బద్ధకము అన్నది. అలా ఒక్కొక్క చక్ర రిలేటెడ్‌గా, బాడీ పార్ట్ రిలేటెడ్‌గా ఏదైతే ఒక విజ్డమ్ మన లైఫ్‌లో మనం మిస్ అయ్యామో దాన్ని మెడిటేషన్ ఈజ్ కామన్. ఎందుకంటే త్రూ మెడిటేషన్ వి గెయిన్ ద ఎనర్జీ. ఆ ఎనర్జీని ఈ నాలెడ్జ్‌ని డే టు డే లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయడానికి మనం వాడాల్సొస్తుంది. దట్ ఈస్ హౌ స్లోలీ వి కెన్ క్యూర్ అవర్ ప్రాబ్లమ్స్. స్పిరిచువల్ ఇంటెలెక్ట్ ఈస్ ద రూట్. ఫిజికల్ హెల్త్ ఈస్ ద ఫ్రూట్. ఆధ్యాత్మిక బుద్ధి మీద మనం పనిచేస్తే భౌతికంగా ఆరోగ్యాన్ని మనం ఫలితంగా పొందొచ్చు అన్న ప్రిన్సిపల్ ఉంటుంది. అండ్ ఇదే మనం ఏన్షియంట్ విజడంలోకి వెళ్ళినా శ్రీకృష్ణుడు ఏమన్నాడు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధమవుతాయి అని ప్రిన్సిపల్ ఇచ్చాడు. ఇది హెల్త్ ప్రిన్సిపల్. మనం డాక్టర్ దగ్గరికి ఇప్పుడు వెళ్తే మనకి బేసిక్‌గా అది ఇన్ఫెక్షన్ థియరీ. ఎంబీబీఎస్ అంతా ఇన్ఫెక్షన్ థియరీ ఆర్ జీన్స్ థియరీ. ఇంతకుముందు ఎప్పుడో జరిగిన ట్రామా. దాని నుంచి మనం డిసీజ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. కానీ భగవద్గీత ఎక్స్‌ప్లెయిన్ చేస్తంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ. జ్ఞానం అనే అగ్నిలో నీ కర్మలు దగ్ధమవుతాయి. అప్పుడు నువ్వు ఏ ప్రాబ్లమ్ నుంచైనా బయటికి రావచ్చు. దాన్ని జీఎస్ క్రిస్ట్ ఏం చెప్పాడు? వాక్యము స్వస్థత పరచును అన్నాడు. మనకు తెలీదు బైబిల్. బట్ ఐ హావ్ గాన్ త్రూ ఇట్. పత్రిజీ ఇచ్చింది. వాక్యము స్వస్థత పరచును అంటే వాక్యం అంటే నాలెడ్జ్. త్రూ నాలెడ్జ్ ఓన్లీ యూ కెన్ క్యూర్ యువర్ సెల్ఫ్. అలా మీరు ఏ స్పిరిచువల్ సైంటిస్ట్ సో కాల్డ్ గాడ్ తీసుకున్నా వాళ్ళందరూ కూడా కేవలం జ్ఞానం నుంచి, ధ్యానం నుంచే మనం హ్యాపీగా ఉండగలమని అందులో ఉంటుంది. సత్యసాయిబాబా గారిది బుక్ చదివితే 'ధ్యాన వాహిని' అని బుక్ ఉంది. ఆ బుక్ చదివితే దాంట్లో మొత్తం మీరు నీలోనే భగవంతుడున్నాడు. నిన్ను నువ్వు పూర్తిగా ఉద్ధరించుకొని నీలో భగవంతుడిని బయటికి ధ్యానం ద్వారా తీసుకొని రావాలనే ఉంటది ఆ పుస్తకం మొత్తం. కాపోతే మెడిటేషన్ అనేది ఒక రకంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ సిలబస్. అక్కడికి రావడానికి ముందు మనం ఈ బేసిక్ స్టెప్స్ అన్నీ మనం చేయాలి. అందుకని అందరూ రాలేకపోవచ్చు ఇప్పుడున్న వాళ్ళ నుంచి. బట్ క్రమేపీ పీపుల్ విల్ కమ్ టు ఇట్. యాహ్! ఓకే. థాంక్ యూ. మీరేదో అడుగుతున్నారు సార్. అదే మీరు చెప్పేసారు సార్. సో, బాడీలో ఉన్న ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా ఆ 7 చక్రాస్ తాలూకా ఎఫెక్ట్ అయ్యేదంట. యాహ్! 7 చక్రాస్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది ఒక మెథడ్. ఒక ఎక్స్‌ప్లనేషన్. ఓకే. అది కాకుండా మనం జీవిత ధ్యేయం పరంగా కూడా లైఫ్ పర్పస్ రియల్‌గా తెలియడం వల్ల అలాగే వేరు వేరు రకాలుగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు దాన్ని. 7 చక్రాస్ అనేది ఒక మెథడ్. అది. చక్రాస్. యాహ్! సో, లెగ్స్‌కి సంబంధించి నడుము నుంచి కింద వరకు ఉన్నవన్నీ కూడా యూజువల్‌గా రూట్ చక్రాకి సంబంధించి మూలాధారం. అండ్ మేజర్‌గా ఏంటంటే ఒకటి ఫియర్. ఏ రకంగానే భయం. శరీర పరంగా గాని, మనసు పరంగా గాని, బుద్ధి పరంగా, ఆత్మ పరంగా మనం ఏదైనా ఫియర్స్ క్యారీ చేస్తే ఆ ఫియర్ ఒక రీజన్. అండ్ రెండోది హార్డ్ వర్క్. కష్టపడడం. ఎప్పుడైనా ఏదైనా పని
ముందు కష్టపడడంతో మొదలవుద్ది ఫస్ట్. తర్వాత అలా తెలివితేటలోకి వెళ్తుంది. అంటే ఇంటెలెక్చువల్‌గా టెక్నిక్, టెక్నాలజీ వాడి దాన్ని ఇంకా ఈజీ చేస్తాం. ఇప్పుడు బట్టలు ఉతకడం చేత్తో అది కష్టపడడం అనుకుంటే, మెషిన్ వాడడం అనేది టెక్నాలజీ. అది నెక్స్ట్ లెవెల్. థర్డ్ ఏంటంటే ఫిలాసఫీ. ఫిలాసఫీ అంటే మిరాక్యులస్ థింకింగ్. మిరాక్యులస్‌గా అవుతాయి థింగ్స్. ఒక థాట్‌తోనే అవ్వడం అనేది మిరాక్యులస్ వే ఆఫ్. సో 3 స్టేజ్‌లు ఉంటాయి లైఫ్‌లో. అందులో ఎప్పుడైతే మనం హార్డ్ వర్క్ ప్యాటర్న్స్‌లో ఉంటామో, అప్పుడు అది ప్రధానంగా ఈ కాళ్ళకి సంబంధించింది. సో అందువల్ల కొంతమంది టూ మచ్ హార్డ్ వర్క్ ఓరియెంటెడ్ పీపుల్ ఉంటారు. తెల్లారి లేక ఆళ్ళకి కష్టపడడం బాగా ఇష్టం. సో ఆ కష్టపడడం నుంచి కొన్ని థింగ్స్‌ని హార్డ్ వర్క్‌తో కాదు నెక్స్ట్ లెవెల్‌లో తీసుకెళ్ళాలి అని అక్కడ ఆలోచించి ఆ బండగా చేసే హార్డ్ వర్క్ నుంచి సోఫిస్టికేటెడ్‌గా తీసుకురావాలి. ఆ ఫెయిల్యూర్ కూడా మళ్ళా దానికే వస్తది. ప్లస్ ఎక్కడైతే రియల్‌గా మనం హార్డ్ వర్క్ చేసి ఒకటి డెవలప్ చేయాలో, అక్కడ మనం సరిగ్గా హార్డ్ వర్క్ చేయాలనుకోండి, దాని ఇంపాక్ట్ మనం నడుము, కాళ్ళకి తీసుకుంటాం. అండ్ దాంతో పాటు వ్యక్తిత్వం అనే ఫ్యాక్టర్ కూడా ఇండివిడ్యువాలిటీ ఫ్యాక్టర్. చెప్తాం కదా! నీ కాళ్ళ మీద నిలబడాలంటాం. ఓకే. అలా స్పిరిచువల్‌గా మనం సబ్జెక్ట్ నేర్చుకొని పూర్తిగా మన థర్డ్ ఐ మనం యాక్టివేట్ చేసుకుంటే, మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మన కాళ్ళ మీద మనమే హ్యాపీగా లైఫ్‌ని మనం లీడ్ చేసుకొని వెళ్ళగలుగుతాం. ఆ మెడిటేషన్ మనకు ఆన్సర్స్ ఇస్తాయి. సో ఆ ఇండివిడ్యువాలిటీని రోజు రోజుకి ఆ వ్యక్తిత్వం మనం పెంచుకోవాలి. అది అది ఒక ఫ్యాక్టర్. అండ్ కోర్ ప్రిన్సిపల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ ద సోల్ అని ఒక బుక్ ఉంది. నేను రాసింది బిగ్ బుక్స్‌లో. అందులో మీకేంటంటే కోర్ స్పిరిచువల్ లాస్ అన్నీ ఉంటాయి. ఆ బుక్ చదవండి. ఆ ప్రిన్సిపల్స్ ఎవ్రీడే లైఫ్‌లో ఎవ్రీ వీక్ మీకు ఎక్కడో దగ్గర అవి రూట్స్‌లో ఉంటాయన్నమాట. ఎలా అయితే మనం అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు అని ఒక నీతి సూత్రాల్లా చెప్తాము. అలా ఇవి ఆత్మకు సంబంధించినటువంటి కోర్ ప్రిన్సిపల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ ద సోల్. అవి ప్రధానంగా నడుము నుంచి కాళ్ళ వరకు వచ్చే అన్ని రకాల సమస్యలకి యూరిన్ ప్రాబ్లమ్స్, ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్, పైల్స్ కంప్లెయింట్, హెమరాయిడ్స్ అన్నిటికి ఆ బుక్ వండర్‌ఫుల్‌గా ఉపయోగపడుతుంది. దట్ యూ నీడ్ టు రీడ్. ఒక 10 ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి దట్ యూ నీడ్ టు రీడ్. ఓకే. యాహ్! థాంక్ యూ. సార్ ఆర్ట్స్‌లో టైం పెంచినప్పుడు మెడిటేషన్ తగ్గించమని అన్నారంట ఇందాక చెప్పారు. సో మనం బిగినర్స్‌గా అట్‌లీస్ట్ 3 అవర్స్ వరకు వెళ్ళగలిగితే ఆ తర్వాత ఆర్ట్ ఫార్మ్ ఏమైనా స్టార్ట్ చేస్తే ఇది తగ్గించొచ్చు. ఇది ఆటోమేటిక్ తగ్గిపోతుంది. తగ్గించొచ్చు. మామూలుగా ధ్యానం అనేది ఎవరి వయసు ఎంతుంటే అన్ని నిమిషాలు చేస్తే చాలు. ఇది ఓవరాల్ లైఫ్ టైమ్ ప్రిన్సిపల్ అది. స్టార్టింగ్‌లో ఏమవుద్ది మనకేవో హెల్త్ కంప్లెయింట్స్ ఉన్నాయి. ఇందులో ఏంటి తెలీదు ఇంకా మనకి. ఆలోచనలోని మాటలో ఎన్నో మిస్టేక్స్ చేస్తాము. చాలా ఎనర్జీ లూజ్ అయిపోతుంటాం తెలియకుండా. కాబట్టి మనం అరాకొరా ధ్యానం చేస్తే మనకు ఆ డిఫరెన్స్ తెలీదు. కాబట్టి స్టార్టింగ్‌లో కొద్దిగా ఎక్కువ గంటలు మెడిటేషన్ చేస్తాం. సో, ఆ గంటలు మెడిటేషన్‌తో ఎంతైతే రావాలో అంత వచ్చిన తర్వాత క్రమేపీ అప్పుడు మనం ఆ రియల్ పర్పస్‌లోకి వెళ్తాం. ఆ రియల్ పర్పస్‌లోకి వెళ్ళినప్పుడు అప్పుడు అన్ని గంటలు మెడిటేషన్ అక్కర్లేదు. ఎందుకంటే పనికిరాని ఆలోచనలు రావు. ఎక్కడ మనం అనవసరంగా మాట్లాడము. పర్పస్ యాక్టివిటీలో ఉంటాము. అప్పుడు ఆ కొద్దిపాటి మెడిటేషన్ సరిపోద్ది. ఆ రోజుకి సరిపడా ఎనర్జీ ఆటోమేటిక్‌లీ వి గెట్. అండ్ మనం చేసే యాక్టివిటీలో ఎంత ఎనర్జీ పొందుతుంటామో అందువల్ల అన్ని గంటలు అప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్‌లో నేను చేశాను. 2 అవర్స్, 4 అవర్స్, 6 అవర్స్, 8 అవర్స్ ఒకసారి 21 గంటలు కూర్చున్నాను మెడిటేషన్ అని హాస్టల్ రూమ్‌లో. అప్పుడు అన్ని క్వెషన్స్ ఉండేవి. ఏమైపోతుంది నా జీవితం అని చెప్పి లెగలేదు అంతే నేను. అప్పుడు నాకు ఒక ఆస్ట్రల్ ట్రావెలింగ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. కొన్ని డ్రీమ్స్ వచ్చాయి. నా క్వెషన్స్ అన్నీ ఆన్సర్ అయ్యాయి. ఇంకా తెగించి మొండికి కూర్చుంటే ఒక కందిరీగ కుట్టింది ఇక్కడ. దెబ్బకి లెగిసానండి నొప్పికి. హాస్టల్ ఔట్‌స్కట్స్‌లో ఉంటది. కందిరీగలు వస్తుంటాయి. తేనెటీగలు. తర్వాత ఇప్పుడు నా మెడిటేషన్ అంతా ఇప్పుడు ఈరోజు మీతో కూర్చున్నాను 10, 15 నిమిషాలు ఫ్లైట్‌లో చేశాను ఉదయం. అయిపోయింది ఈరోజు మెడిటేషన్. అంతే తప్ప ప్రత్యేకించి మనం అనేసి గంటలు తర్వాత చేయాల్సిన అవసరం లేదు. బట్ వి నీడ్ టు వర్క్ ఇన్ అవర్ పర్పస్. అదేదైనా నేర్చుకోవడం ఉండొచ్చు, లేదా టీచింగ్ ఉండొచ్చు. అక్కడ మేబీ యూటిలైజ్ టైమ్. సార్ ఇనిషియల్లీ మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు మనకు బోర్ కొడుతది. ఆలోచనలొస్తాయి. అయినా గాని ఉండాలా సార్? అంటే అయినా గాని యాహ్! మీరు అలవాటు ఒక అవ్వాలంటే అరగంట, గంట చేయాలనుకుంటే ఎప్పుడు ఒక పెండ్యులంలా ఉంటది. ఒక వాచ్‌లో లోలకంలో ధ్యానంలో కూర్చుంటే ఒకవైపు ఏంటంటే మనం నిద్రలోకి వెళ్ళిపోవచ్చు. కొత్తలో సాధారణ నిద్రొచ్చేస్తది. నిద్రపోయిన టైం అంతా హీలింగే బాడీకి. ఇట్ ఈస్ గుడ్. కాన్షియస్‌గా ఉన్నాం కానీ నిద్ర బెటర్. ఓకే. ఎందుకంటే ఆ నిద్రలో హీల్ అవుతది బాడీ చాలా. హాస్టల్ బాడీ వేరే డైమెన్షన్స్‌కి వెళ్తది. సెకండ్‌ది ఏంటంటే కంటిన్యూయస్‌గా ఆలోచనలు. విపరీతంగా ఆలోచనలొస్తాయి. వచ్చినా ఎప్పుడు మనం ఆలోచనలో ఉన్నామని తెలుసు గానీ కట్ చేయడం, మళ్ళీ బ్రీతింగ్ మీద ప్రాణం.
ఈ మ్యూజిక్ వల్ల ఏమవుద్దంటే మీకు అట్లీస్ట్ అది ఆ మ్యూజిక్ తగులుకుంటాం వెళ్ళి. ఆ మ్యూజిక్ వినంగానే ఓకే. మళ్ళా శ్వాస దగ్గరికి రావాలి. మనం మ్యూజిక్ వినమని కాదు. మ్యూజిక్ పెట్టామంటే. మ్యూజిక్ వింటున్నామంటే ఓకే. మనం మళ్ళా ఇక్కడ రావడం. ఆ మ్యూజిక్ లేకపోతే ఏమవుద్దంటే అది ఇంకా డైవర్స్ పడి వెళ్ళిపోతుంది. బయట చిన్న చిన్న సౌండ్స్ ఉంటాయి. డిస్టర్బెన్స్ అవన్నీ అనిపిస్తాయి. అందుకని మ్యూజిక్ అంతే. ఇట్స్ నాట్ కంపల్సరీ కూడా. బట్ ఎంతసేపు ఆలోచన వచ్చినా కట్ చేయడం రావడం. స్టార్టింగ్‌లో మీరు గంట సేపు కూర్చుంటే గంట సేపు ఆలోచనలు వచ్చినా మీరు మెడిటేషన్ అవ్వలేదని కాదు. అట్లీస్ట్ కళ్ళు మూసుకోవడం వల్ల 80% ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది. ఇవి క్రాస్ చేసి ఇలా కూర్చోవడం వల్ల ఇంకో 20%. 100% ఎనర్జీ కన్జర్వేషన్ జరుగుతుంది. ఈ 5 సెన్సెస్ మనం అరెస్ట్ చేయడం వల్ల. ప్లస్ మధ్యలో ఏదో ఒక టైంలో ఆ థాట్‌లెస్ మైండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వచ్చి వెళ్ళిపోద్ది. అది మనకు కూడా తెలీదు ఒక్కొక్కసారి. అందుకని రెగ్యులర్‌గా అలా చేయండి. 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ అయ్యేటప్పటికి మనకి ఆటోమేటిక్‌గా అది వచ్చేస్తుంది. ఓకే. పిరమిడ్ మెడిటేషన్ జనరల్లీ ఫుల్ కవర్డ్ గా ఉండాలంటారు కదా సార్. అది కాదు. లేదు. అక్కడ అది మెయిన్ ఆ యాంగులేషన్ ఇంపార్టెంట్. ద స్ట్రక్చర్ విల్ వర్క్. విలేజ్‌లో వ్యవసాయం చేసేవాళ్ళు ఒక మడికి మధ్యలో పెద్ద కర్ర పెట్టేసి దాని నుంచి కరెక్ట్‌గా పిరమిడ్ యాంగిల్‌లో ఐరన్ వైర్‌లు కార్నర్‌గా తీస్తారు. మడి మొత్తానికి. అందులో పెరిగినయి వండర్‌ఫుల్‌గా పెరుగుతాయి. ఆ పిరమిడ్ ఎనర్జీ వల్ల. ఇది లేకుండా ఉన్న ఇంకొక మడిలో మొక్కలేమో ఏ హైట్ వస్తాయి. ఇందులో ఏమో ఇంత హైట్ వస్తుంది. క్లియర్ డిఫరెన్స్ కనబడుతది ఆ మడికి, ఈ మడికి. మ్యూజిక్ కూడా పెడతారనుకోండి. అలా చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నారు. మ్యూజిక్‌తోని, పిరమిడ్‌తోని. సో, అందువల్ల ఆ యాంగులేషన్ ఇంపార్టెంట్ అంతే. నీడ్ నాట్ బి కవర్డ్. కవరింగ్ అనేది మనం బయట ఎండకి, వానకి, గాలి కోసం మనం కవర్ చేసి పిరమిడ్ కడతాం. అంతే. పిల్లలకి ఫస్ట్ మెడిటేషన్ వీలైనంత వరకు పిల్లలతోనే నేర్పించి చేయించాం మనకన్నా. పేరెంట్స్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళకి అలవాటైపోయి చేస్తారు. దాంతో పాటు వాళ్ళకి ఎప్పుడైనా నెలకొకసారి ఏదైనా కిడ్స్‌కి సంబంధించి క్లాస్ అవుతున్నప్పుడు అక్కడ ఆన్‌లైన్ గాని, ఆఫ్‌లైన్ గాని అక్కడ మీరు జాయిన్ చేస్తే చాలా ఫన్ లెర్నింగ్ ఉంటది. వాళ్ళు ఫన్ పెడతారు ఎక్కువసేపు. పెట్టి మధ్య మధ్యలో చేస్తారు మెడిటేషన్ చేస్తే. మోరల్ స్టోరీస్‌తో ట్రూత్ ఇస్తారు. దట్ ఈస్ ద బెస్ట్ వే టు గ్రో ద కిడ్స్ నంబర్ 1. రెండోది బుక్స్ ఉన్నాయి. వాళ్ళకి ఆహ్, ధ్యాన విద్యార్థి అని ఒక బుక్ ఉంది. అది కొద్దిగా 10 ఇయర్స్ ఏజ్ నుంచి అర్థమైద్ది. వాళ్ళకి అందులో చాలా స్టోరీస్ ఉంటాయి ఆ బుక్. అది కాకుండా పిఎస్ఎస్ అకాడమీ అనే ఒక ఆర్గనైజేషన్ పార్ట్ ఆఫ్ ద పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఉంది. దాని నుంచి 5థ్ క్లాస్ నుంచి టెక్స్ట్ బుక్స్ తయారు చేశారు. 5థ్ క్లాస్, 6థ్ డిగ్రీ వరకు స్పిరిచువల్ సైన్స్ టెక్స్ట్ బుక్ ఉంది. ఆ బుక్స్ మీరు సెట్ తెప్పించుకొని ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క బుక్ మనకిస్తే ఆ బుక్ అలా చదివి ఆ డౌట్స్ ఏమైనా వస్తే వాళ్ళు క్లారిఫై చేస్తారు కదా! అది ట్రైన్ అయిన టీచర్స్ కూడా ఉన్నారు. అకాడమీ టీచర్స్. వాళ్ళు మీకు కావాలంటే నెలకో ఒక 2 రోజులు ట్యూషన్‌లో పెట్టించుకొని ఆ బుక్ వాళ్ళకి చెప్పించొచ్చు. బై ద టైమ్ వాళ్ళు 10థ్‌కి వచ్చేటప్పటికి స్పిరిచువల్ మీరు ఆ బుక్స్ తెప్పించుకోండి మీరు. మీ ఫీల్డ్‌కి అది చాలా ఇంపార్టెంట్. పిఎస్ఎస్ అకాడమీ. శివరాపు గారు అని చెప్పి ఆయన ఆహ్, ఈ బుక్స్ అన్నీ రాసి అవి ప్రింట్ కూడా అయ్యాయి. ఇంగ్లీష్‌లోను, తెలుగులో కూడా ఉన్నాయి ఆ బుక్స్. పిఎస్ఎస్ అకాడమీ. స్పిరిచువల్ సైన్స్ అకాడమీ. అవి స్పిరిచువల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ అవి. యూజువల్‌గా అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ సిలబస్ ప్రకారం చేసుకుంటాయి. అరవిందో బుక్స్ ఉన్నాయి. వాళ్ళ అరవిందో ఫిలాసఫీతో ఉన్నాయి. ఆర్య సమాజం ఉన్నాయి. ఎందుకంటే కిడ్స్‌ని ట్రైన్ చేయాలి కాబట్టి ఏ నాలెడ్జ్ అయితే ఉన్నారో అలా పిఎస్ఎస్ఎం నుంచి మనం ఇచ్చే సోల్ సైన్స్ అంతా ఒక 5 ఇయర్స్‌లో స్ప్రెడ్ చేసి ఆ బుక్స్ తయారు చేసుకోవడం జరిగింది. అది ఆ బుక్స్ కూడా మీరు ఇవ్వచ్చు వాళ్ళకి. ఏబీసీడీలో ఉన్న వాళ్ళకి ఏ అంటే ఆత్మ, బి అంటే అని అలా పెట్టి అలా ఒక కలర్‌ఫుల్ బుక్ ఒకటుంది. ప్యూర్ స్పిరిచువల్ వర్డ్స్‌తో అదొక బుక్ తయారు చేశారు రీసెంట్‌గా చెన్నై వాళ్ళు చేశారు. తమిళ్ అండ్ ఇంగ్లీష్‌లో ఉంది. ఎర్లీ గ్రోయింగ్ కిడ్స్. ఎనీ డౌట్స్ ఆన్‌లైన్? చాలా మంది జాయిన్ అయ్యారు. గుడ్. నెగెటివ్ థాట్స్? నెగటివిటీ థాట్స్ తగ్గియడం వల్ల సపోజ్ యాహ్! ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేయనీకపోతే మీరు సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఉన్నారా? ఐటీయా? ఓకే. లేటెస్ట్‌గా వచ్చారు మెడిటేషన్‌లోకి. ఎప్పటి నుంచి చేస్తున్నారు? పని చేస్తున్నాను. ఓకే. బట్ బుద్ధా సియో ఫౌండేషన్ తెలుసా మీకు? తెలీదు. బెంగుళూరు. బుద్ధా సియో ఫౌండేషన్ అనే యాప్ ఉంటుంది. వెబ్‌సైట్ ఉంటది. అది డౌన్‌లోడ్ చేసుకొని సాటర్‌డే, సండే అట్‌లీస్ట్
అంటే రెగ్యులర్గా కూడా చేయొచ్చు మీరు దాంతో. ఆ టీంతో చేయడానికి ట్రై చేయండి. అక్కడ అంతా ఒక సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటుంది, అంతా కార్పొరేటే. అక్కడ మీకు వచ్చే డౌట్స్ అన్నీ మీరు అడగచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇచ్చే విజ్డమ్ ప్లస్ రెగ్యులర్గా ట్రాక్స్తో మెడిటేషన్ కొన్నాళ్ళు అది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ యువర్ డౌట్స్ విల్ బి క్లారిఫైడ్ ఇన్ దట్ ఏరియా. బట్ ఇన్ జనరల్గా ఈ థాట్స్ ముందు నెగిటివ్ థాట్స్ నుంచి స్లోగా న్యూట్రల్ థాట్స్లోకి వస్తాం, న్యూట్రల్ నుంచి పాజిటివ్లోకి వస్తాం, పాజిటివ్ నుంచి మిరాక్యులస్లోకి వస్తాం. జర్నీ అయితే ఇదే. ఈ జర్నీ సొల్యూషన్ అప్పుడు 3 మాస్టర్ కీస్. ఒకటి మెడిటేషన్, ఎనీవే అవకాశం అంతా మెడిటేషన్ చేయడం, దాని ద్వారా కొంత తగ్గించుకుంటాము. తర్వాత స్పిరిచువల్ బుక్స్ చదవాలి. బెస్ట్ స్పిరిచువల్ బుక్స్ ఒక 100 లిస్ట్ ఉంది పత్రి గారు. అందులో ఫిల్టర్ చేసి మళ్ళీ ఒక 25 ఫిల్టర్ చేస్తాను నేను. ఆ 25 ఇప్పుడు రెడీ ఉంటుంది. ఐ కెన్ పుష్ ఇట్ బై మెయిల్. ఆ బుక్స్ బుక్ అంతా మీరు చదవకపోయినా కానీ బుక్ క్లబ్స్ ఉంటాయి దాని మీద, యూట్యూబ్లోని గూగుల్లోని దాని మీద ఓవర్వ్యూస్ ఉంటాయి. అవి అట్లీస్ట్ ముందు కవర్ చేసి ఆ విజ్డమ్ అంతా తీసుకోవడం ట్రై చేయండి. అప్పుడు మీకు ఏమవుద్దంటే ఇట్స్ లైక్ ఎన్ ఇంటర్నల్ సాఫ్ట్వేర్. ఏదైనా ఒక విషయాన్ని విన్నప్పుడు చూసినప్పుడు దానికి ఎలా రియాక్ట్ అవ్వాలనేది మీకు ఆ విజ్డమ్ నుంచి వేరు. మీకున్న కాన్షియస్గా ఉన్న ప్రాపంచిక జ్ఞానం నుంచి రియాక్ట్ అవ్వడం వేరు. రెండుకి చాలా డిఫరెన్స్ వస్తుంది. మా ఫాదరు మంచి మెడిటేటరు, ఆయన కేస్ స్టడీ. ఆయన చాలా విలేజ్లు తిరిగి ఎన్నో స్కూల్స్లో ధ్యాన ప్రచారం చేశారు. ఆయన నోటుపోత వచ్చింది అనమాట. 8 నెలలు తగ్గలేదు ఆ నోటుపోత. ఎందుకు తగ్గట్లేదు? కొద్ది గొప్ప ఈ విటమిన్లు ఇవన్నీ ట్రీట్మెంట్ కూడా అయ్యాయి. అప్పుడు ఆయనకి ఏంటంటే, నేను ఆల్రెడీ టీచర్గా ఉన్నాను కదా, యోగవేమన పద్యాలు 40 కంఠస్థ పెట్టమని చెప్పాను. సో ఆయనకి ఇష్టం ఉంది, పద్యాలు తీసుకొని కంఠస్థ పెట్టడం మొదలుపెట్టారు. ఇంకా రాసి కష్టపడారు. ఆయన ఏజ్ అంత 70sలో ఇది. అండ్ ఈ లెర్న్ ఒక 30 నేర్చుకున్న తర్వాత నాకు కూడా అన్నారనమాట. మా ఇంట్లో అందరికీ నేను లాస్ట్, బట్ నేనే గురువు అందరికీ. నేను ఎంతవరకు ఈ పద్యాలన్నీ నేర్చుకొని అందరికీ చెప్తాను అనుకున్నాను, బట్ ఈ పద్యాలు నేర్చుకున్న తర్వాత నా నోరు సగం బంద్ అయిపోయింది అన్నారు. ఎందుకంటే ఏదైనా మాట్లాడదామంటే టక్కున ఒక పద్యం గుర్తొస్తాయి ఇంటి లోపల. ఇంకా ఆ మాట కూడా అనక్కర్లేదనమాట. లేకపోతే ఏదో ఒకటి ఎవరో ఒకటి అన్నాక ట్రై చేస్తాం కదా, హ్యూమన్ టెండెన్సీ. అది సగం కట్ అయిపోయింది అంతే. వితిన్ 40 డేస్లో ఆ నోటిపోత మొత్తం తగ్గిపోయింది. మనకి ఎప్పుడు లేదు ఇంకా. సో ఇందాక మీకు త్రోటుకు మాట్లాడినట్టు నాలుగు కూడా వాకుకు సంబంధించిందే. ఎప్పుడైతే మనం వాకులో శక్తితో కూడుకొని మనకు సంకల్ప శక్తి వచ్చి ధ్యానంతో ఆ వాక్ మనం అన్నెసరిగా రిలీజ్ చేస్తామో, దట్ హిట్స్ లైక్ ఎనీథింగ్. కొద్ది గొప్ప భార్యాభర్తల డ్రామా ఉంటుంది కాబట్టి మా మదర్నే కొద్దిగా ఎక్కువ అంటారు. అది సగం వెళ్ళిపోయింది ఆ పద్యాలు నేర్చుకున్న తర్వాత. దాంతో నోటిపోత తగ్గింది అనమాట. ఆ వాకులోనే మనం ఎక్కువ మిస్టేక్స్ చేస్తాం. అది మనకి కరెక్ట్ అవుతుంది. అందువల్ల మీరు మెడిటేషన్ చేసిన తర్వాత రెండోది స్వాధ్యాయం. ఎప్పుడైతే మనం పుస్తకాలు చదివి ఈ యొక్క సాఫ్ట్వేర్ అసలు బాడీ ఏంటి, మైండ్ ఏంటి, సోల్ ఏంటి, ఇంటలెక్ట్ ఏంటి, యూనివర్సల్ మైండ్, యూనివర్సల్ ఇంటలెక్ట్, డెత్, బర్త్, అదర్ డైమెన్షన్స్, ఇదంతా ఈ సాఫ్ట్వేర్ అంతా అర్థమవుతుంది. అప్పుడు మనకు ఒక గివెన్ మూమెంట్లో ఒక సిచ్యువేషన్ నుంచి ఎలా రియాక్ట్ అవ్వాలనేది మనకి కరెక్ట్గా తెలుస్తుంది. అప్పుడు మీకు వచ్చి నెగిటివ్ థాట్స్, ఫియర్ఫుల్ థాట్స్ అన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. బుద్ధా సిఇఓ ఫౌండేషన్ టైప్ చేసి పెట్టు. బుద్ధా సిఇఓ. ఐటీ వాళ్ళకి ఎక్కువ, కార్పొరేట్ వాళ్ళకి అది సజెస్ట్ చేస్తాం ఎక్కువ. ఓకే, బికాస్ ద ఫౌండర్ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఐటీ గై. ఐబిఎంలో టాప్ రోల్స్ చేసి ఈ రిటైర్డ్ అండ్ దెన్ ఫుల్ టైం దాని పనే మెయిన్ కార్పొరేట్స్ మెడిటేషన్ టీచ్ చేయండి. అది బెస్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళు అదర్ డైమెన్షన్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఇచ్చిన వాళ్ళు అంటున్నారా? స్పేస్ షిప్లు కనిపించడం, ఎలియన్స్ కనిపించడం, నెంబర్స్ ఒకే రకమైన నెంబర్స్ ఫ్రీక్వెంట్గా ఎదురుపడడం, 1111, 2222, 99 నెంబర్స్ ర్యాండమ్గా కనిపించడం. మెడిటేషన్ లో కాదు, నిద్రలో నిద్రలో అంటే కాలం బాగా కాన్షియస్ స్లీప్ సార్ నాది. నేను పొద్దున్న లేసి మొత్తం ఆ కలంతా రాసేయగలను. చాలా సో నాకు ఎందుకో ఏదో 2 లైఫ్స్ లాగానే అనిపిస్తుంది, పగలు ఒకటి నైట్ ఒకటి అని. అది కొన్నిసార్లు అలసిపోతాను. అంటే
స్లీప్ అవర్ ఎక్కువ ఉన్నా అలసట అయితే ఉంటుంది. ఉంటుంది. Yeah. ఎందుకంటే ఫుల్ కాన్షియస్ ఉన్నట్టు ఉంటుంది, ఆ కథ నిద్రలో ఉంటుంది. మైండ్ చాటర్ లాగా అంటారు, చాటింగ్. దానికి మెడిటేషన్ స్టార్ట్ చేసి నాకు చేస్తే తగ్గుతుంది. Yeah. ధ్యానం చేయటం వల్ల ఆ కలత నిద్రలో ఇన్కంప్లీట్ స్లీప్స్ ఖచ్చితంగా క్యూర్ అవుతాయి, నో డౌట్ అబౌట్ ఇట్. నాలెడ్జ్ ఇచ్చే కొద్ది తర్వాత స్లీప్ రిక్వైర్మెంట్ తగ్గుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి రాత్రి ఒక 3:30-4 గంటల తర్వాత ఏదో ఒక రకంగా తెలివి వస్తుంది మిడ్ నైట్. సో మనం ఏంటంటే బలవంతాన్ని పడుకోబెడతాం మళ్ళీ. ఓకే, ధ్యానంలోకి వచ్చిన కొత్తలో నిద్ర సరిగా పట్టట్లేదు అంటే మెడిటేషన్ చేయడం, 6 గంటలు 8 గంటలు చక్కగా నిద్ర రావడం, దట్ ఈస్ గుడ్. అది ఎంజాయ్ చేస్తాం కొద్ది రోజులు. తర్వాత యోగి, భోగి, రోగి ముగ్గురికి రాత్రి ఇంపార్టెంట్. ఓకే, రోగి రోగంతో వాడు రాత్రి అంతా దగ్గుతూ నిద్ర ఉండదు. భోగి ఎంజాయ్మెంట్ కోసం రాత్రి అంతా మెలకుగా ఉండాలి. యోగి తనదైనటువంటి యోగ నిద్రలో మెలకుగా ఉండాలి. సో అందుకేమవుతుందంటే ఒకసారి మనం పడుకున్నప్పుడు ఆ 3.5-4 అవర్స్ మనకు మెలకు వచ్చింది అంటే యాక్చువల్గా యాస్ట్రల్ బాడీ నిద్ర రూపంలో వేరే లోకాలకు వెళ్ళి శక్తిని జ్ఞానాన్ని తీసుకొని ఎంతైతే చేయాలో చేసేసి కంప్లీట్ అయిపోయి తిరిగి వచ్చేసింది అని అర్థం. దాన్ని మనం మళ్ళీ పడుకోబెట్టకూడదు, వెంటనే ధ్యానానికి కూడా కూర్చోకూడదు. దీస్ ఆర్ ద 2 మిస్టేక్స్ కామన్లీ మోస్ట్ పీపుల్ విల్ డూ. అలా లేచిపోయినప్పుడు ఓకే, ఆ నిద్ర మెలకువ అన్న 2 స్టేట్లో కాన్షియస్ అన్కాన్షియస్లో ఆ స్టేట్ పూర్తయి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చాక ఏం చేయాలి? అప్పుడు లేచి చక్కగా ఒక కాఫీ ఏదో పెట్టుకొని టీ తాగి మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా సంగీతం నేర్చుకుంటాం అనుకోండి, ఏది నేర్చుకుందాం అనుకుంటున్నాం దాన్ని వినడమే ఒక గంటన్నర అది పెట్టుకొని వినాలి. ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం అది వినాలి. ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకుంటున్నాం భగవద్గీత అది వినాలి. లేదా బుక్స్ చదవాలంటే స్పిరిచువల్ బుక్స్ చదవడం. అలా ఒక గంటన్నర కాన్షియస్గా మళ్ళీ చేయాలి ప్రాక్టీసెస్. ఇనీషియల్గా అది స్పిరిచువల్గా ఉంటుంది, తర్వాత స్పిరిచువల్ అక్కర్లేదు. ఒకవేళ మీ ఆఫీస్ వర్కే ఉంది ఇంటెన్స్ది, అది చేసుకోవచ్చు మళ్ళీ ఒక గంటన్నర చేసుకొని మళ్ళీ బాగా నిద్ర వచ్చినట్టు అనిపించినప్పుడు మార్నింగ్ 4కి 4:30కి 5కి మళ్ళీ ఇంకొక సెకండ్ స్లీప్కి వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఖచ్చితంగా వెళ్ళాలి, సెకండ్ స్లీప్ వస్తుంది కూడా. విపరీతంగా ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ అలా మెడిటేషన్ చేస్తే పడుకుంటారు. సెకండ్ స్లీప్ ఇట్ విల్ బి లైక్ 1 అవర్ 1.5 అవర్ ఉంటుంది. సో సేతు విజ్ఞానం అనే బుక్లో మన స్లీప్ని ఒక మేజర్ స్లీప్గా ఒక మైనర్ స్లీప్గా కన్వర్ట్ చేయడానికి. ఇది అలవాటు చేసుకునే ప్రాసెస్లో కొద్ది రోజులు మీకు డ్యూటీలోకి వెళ్ళినాక అక్కడ కొద్ది నిద్ర వచ్చినట్టుగా ఉండి కొద్ది ఇబ్బంది ఉండడము, అది సరిగా సెట్ అవ్వకుండా ఉండొచ్చు అది. కానీ ఏమాత్రం అక్కడ అవకాశం ఉంటే ఒక 10 నిమిషాలు పావు గంట న్యాప్ తీసేయడమే, ఏది ఎక్కడికో వెళ్ళినట్టుగా వెళ్ళి. ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు అయితే డే టైం నిద్ర వస్తే మనం ఒక 1/2 అవర్ 20 మినిట్స్ మెడిటేషన్ చేస్తే పడుకోవచ్చు. ఆకలి వేసినప్పుడు భోజనం ఎలాగైతే పెడుతున్నామో నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి అన్న ఆ బాడీ మైండ్ కాంప్లెక్స్లోకి స్లోగా వెళ్ళగలుగుతాం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బిఎంఎస్ కాంప్లెక్స్ అనేది బాడీ మైండ్ సోల్ కాంప్లెక్స్ ఎంత బ్రిలియంట్ అంటే దానికి తెలుసు దీన్ని ఎప్పుడు పడుకోబెట్టాలి, ఎప్పుడు ఆకలి ఫుడ్ ఇవ్వాలి, ఎప్పుడు ఇంట్లో ఉండాలి, ఎప్పుడు బయటకు వెళ్ళాలి. ఆ ఇన్స్టింక్ట్స్తోనే చేయడం మొదలు పెడతాం. అప్పుడు మనం రోజు రోజుకి మనం అలైన్ అవుతాం కరెక్ట్గా. అందువల్ల ఆ నైట్ టైము మెలకు వచ్చినప్పుడు లేచి ఒక గంట 2 గంటలు మనం నిద్ర వచ్చే వరకే. అంటే ఆ లెగడం కూడా అలారం పెట్టి ఎప్పుడు లేగాల్సిన అవసరం లేదు, నిద్ర వస్తే పడుకోవడానికి చెప్పండి. కానీ తెలివి వచ్చిన తర్వాత ఆ లెటర్జీగా మళ్ళీ అక్కడే దొరికి మళ్ళీ రెండోసారి పడుకోబెట్టడం అనేది ఇట్స్ అగైన్స్ ద ప్రోగ్రెస్. అండ్ ఓవరాల్గా నిద్ర మనకి పగలు రాత్రి అంతా కలిపి అనుకుంది కంప్లీట్ చేస్తాం. బట్ కాకపోతే అది మనం స్టాండర్డ్గా ఒక ప్రాపంచిక జీవితంలో ఉన్న వాళ్ళకి చెప్పినట్టు స్టాండర్డ్ 8 అవర్స్ 7 అవర్స్ 6 అవర్స్ మాత్రం ఉండదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నంతా మెడిటేషన్ చేసేవాళ్ళు, నాట్ ఫర్ మీ. నేను డాక్టర్ని. 8 గంటలు నిద్ర లేకపోతే బాడీకి ఎలా ఉంటుందో ఆ కెమిస్ట్రీ అంతా తెలిసిందే. కామన్ మ్యాన్కి డెఫినెట్గా పడుకోవాలి, ఎందుకంటే వాడి కాస్మిక్ ఎనర్జీ ఆ 8 గంటల నిద్రలోంచి తీసుకొని ఒక రోజు మొత్తం వాడు తిరుగుతాడు. మనం ఎప్పుడైతే మెడిటేట్ చేస్తామో 1 అవర్ మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు 6 అవర్స్ ఆఫ్ స్లీప్. ఒక 6 గంటల నిద్రలో వచ్చేంత ఎనర్జీ మనం ఒక గంట ధ్యానంలో తీసుకుంటాం. అందుకనే ఆ స్లీప్ రిక్వైర్మెంట్ రోజు రోజుకి తగ్గి మనకు ఆ 4 అవర్స్కే టక్కన మనకు మెలకు వచ్చేస్తాం. ఇంకా తర్వాత అవసరం లేదు మన బాడీకి. దానివల్ల వెంటనే ధ్యానంలోకి తీసుకెళ్ళడం కానీ మళ్ళీ నిద్రలోకి తీసుకెళ్ళడం అనేది ఒక పాశవికమైన చర్య.
కొంతమంది మాస్టర్స్ ఉన్నారు, స్పిరిచువల్ సైంటిస్టులు, వాళ్ళ పుస్తకాలు. ఆయన పాకిలిపాటి గురువు గారు అని చెప్పి ఆయన ఒక 15-20 వాల్యూమ్స్ ఉంటాయి మాకు. వెరీ మంచి యోగి ఆయన. అలా చెప్తాడు. పాకలపాటి గురువు గారు నర్సీపట్నం దగ్గర ఉండేవారు ఆయన. ఒక ట్రైబల్ విలేజ్లో ఒక 600 టెంపుల్ కట్టాడు ఆయన ట్రైబల్స్. ఇదంతా ఒక 100 years బ్యాక్ స్టోరీ. ఆయన బుక్స్ దొరుకుతాయి. పాకలపాటి గురువు గారు అంటే మంచి యోగి, స్ట్రాంగ్ మెడిటేటర్. ఆయన స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, మనిషి నిద్రపోతున్నంత కాలం జంతువుతో సమానం ఉంటాడు. నేను నిద్రనే లేదు అది యాక్చువల్ పట్ల. అంటే అంత కాన్షియస్నెస్, అంటే బాడీ పడుకున్నా మనం కాన్షియస్గా దాన్ని కూడా పక్క నుంచి చూసే అంత కెపాసిటీ మనలో ఉంటుందండి. దట్ ఈస్ వాట్ ఈ డూ. తెల్లవారు ఆయన కళ్ళడానికి ఒక 5 గంటలకే వచ్చి ఒక గంట వెయిట్ చేస్తాను బయట చేసి, నేను 5 గంటలకి వచ్చాను గురిగారు, మీరు పడుకున్నారా, మిమ్మల్ని లేపలేదు ఎందుకని. నేను లేపలేదు అంటాను. ఆయన చూసి, నేను పడుకొని 35 సంవత్సరాలు అయిందా, నీకేం తెలుసు అంటాడు. సో దట్ ఈస్ హౌ దట్ ఈస్ ద మెచ్యూరిటీ ఆఫ్ ద లైఫ్. ఓకే, నో లైఫ్ టైమ్స్ ప్రాసెస్ అది రావడానికి టైం పట్టొచ్చు. బట్ బాడీ మైండ్ సోల్ని మనం రోజు రోజుకి ఇన్స్టింక్ట్గా తీసుకెళ్ళాలి. తిండి కూడా ఆకలికే పెట్టాలి ఫుడ్. రోజుకి 3 పూటలు తినాలి కాబట్టి కంపల్సరీగా పని కట్టుకొని పోస్ట్ బాక్స్ వేసి వేసేయాల్సిన అవసరం లేదు. ఒక పూట ఆకలి వేయలేదనుకోండి, ఇంకా పూట మనం మజ్జిగ లేకపోతే ఒక గ్లాస్ జ్యూస్ తాగేసి యూ కెన్ స్కిప్ ద మీల్, నో ప్రాబ్లం. బట్ ఆల్ దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫర్ మెడిటేటర్స్, నాట్ ఫర్ అ కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ అయితే 8 గంటలు పడుకోవాల్సిందే, 3 పూటలు తినాల్సిందే, ప్రోటీన్ తినాల్సిందే, అవన్నీ ఉంటాయి. But once you are into meditation, when you are giving abundant cosmic energy and wisdom, ఓకే, మన వాక్క్షేత్రము, థాట్ పవర్ అన్ని మనం టేమ్ చేసుకుంటూ రావటం వల్ల, పర్పస్లో ఉండడం వల్ల రోజు రోజుకి మనం కాంతిదేహంగా ప్రయాణిస్తున్నాం. మన ఫైనల్గా ఎర్త్ మీద మన లైఫ్ ఏంటి, ఒక కాంతిదేహంగా మారి భూమి అనేటువంటి జన్మమైన చట్టం నుంచి బయటికి రావడానికి. అది బాడీ నుంచి రిలీజ్ అవుతాం రోజు రోజుకి. ఇక్కడ ఉన్నప్పుడే జరుగుతుంటుంది ఆ ప్రాసెస్. సో దానికి మన అవకాశం కాదు. ఒక పక్క మనం ధ్యానం చేసి నాలెడ్జ్, శక్తి అన్ని పెంచుకొని, ఇంకోవైపు మనం ప్రాపంచికంగా కంపేర్ చేసుకుని దాన్ని మళ్ళీ పడుకోబెడదాం, లేకపోతే 3 పూటలు తిండి పెడదాం అంటే దానికి అర్థం కాదు బాడీకి. సో ఆ కన్ఫ్లిక్ట్ నుంచి సీరియస్ అయ్యే కొద్దీ మనం బయటికి రావడానికి ట్రై చేయాలి. రోజు రోజుకి ఆ ఫుడ్ అనేది ఒక టేస్ట్ కన్సర్న్గా మారిపోయింది. ఫుడ్ ఈజ్ నాట్ ఫర్ ద ఫిజికల్ బాడీ, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద టేస్ట్. ఆ టేస్ట్ ఎంజాయ్ చేసినప్పుడు ఆ గ్రాటిఫికేషన్ నుంచే మనలో శక్తి పెరుగుతుంది, హ్యాపీనెస్ తీసుకుంటున్నాం. అలా మారుతుంది ఫుడ్ రోజు. మేడం ఒకసారి కలుగుతుంది, ఇంకో రూమ్లో తీసుకెళ్ళండి, ఏదో ఒక బొమ్మ ఇవ్వండి. సో ఫస్ట్లో మేము డాక్టర్ యాక్చువల్లీ 5 డాక్టర్స్ కలిసి చాలా ఇంటెన్సివ్గా చేసాం విజయవాడ సిద్ధార్థ ఉన్నప్పుడు. ఒక హోటల్కి వెళ్ళేవాళ్ళం బందర్ రోడ్లో. ఫస్ట్లో అందరం నాన్ వెజిటేరియన్. ఫస్ట్ ఇయర్ ఫుల్గా గుమ్మితే బిల్లు 400-600 బిల్లు వచ్చేది. ఈ కర్రీ, బిర్యానీ, ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ కూల్ డ్రింక్ అంతా కలిపి. అలా మెడిటేషన్లో 3 years తర్వాత మెడిటేషన్లోకి వచ్చాం. మెడిటేషన్లో రాగానే నాన్ వెజ్ అయిపోయింది. సో అదే హోటల్లోని ప్యూర్ వెజిటేరియన్ ఆర్డర్ చేసేవాళ్ళం. సో న్యాచురల్గా కాస్ట్ ఇంకొక 100 తగ్గింది. ఇంకా అక్కడి నుంచి మెడిటేషన్ ఇంకా ఇంటెన్స్గా ఒక 6 నెలలు 7 నెలలు చేసేటప్పటికి ఆ ఫుడ్ తినడం బాగా తగ్గింది. సో దాంతో సూపు, స్టార్టర్, దెర్ ఇస్ నో మెయిన్ కోర్స్. ఇంకా రైస్ కాన్సెప్ట్ ఎగిరిపోయింది, చపాతీ కానీ. ఆ సూప్ తాగి ఆ స్టార్టర్స్ తినేటప్పటికే వండర్ఫుల్గా ఉండేది. అప్పటికి బిల్ అలా 150కి 120కి వచ్చింది. తర్వాత పత్రిక చెప్పారని చెప్పి ఒక నో ఫుడ్ ఎక్స్పెరిమెంట్ చేసాం. ఒక 30 రోజులు తినలేదు మేము ఫుడ్. ఈ బాడీలోంచి నేను ఆల్మోస్ట్ 9 kgs తగ్గాను. ఏం అవ్వలేదు నాకు. రోజుకి 4 గంటలు మెడిటేషన్, 4 గంటల నిద్ర, రెగ్యులర్గా ప్రాక్టీస్ అని ఎవ్రీథింగ్. హాస్పిటల్కి వెళ్ళడం. ఆ టైంలోనే దివ్యం తుఫాన్ కూడా వచ్చింది బందరు. అప్పుడు 3 days ఆ తుఫాన్ కూడా వెళ్ళాం. మీదేనా అప్పుడు అక్కడే వచ్చిన పట్టు ఏరియా. నాతో పాటు వచ్చిన పారామెడికల్ స్టాఫ్ వాళ్ళు తిండికి తీసుకెళ్ళారు. నేను తర్వాత తింటా, మీరు ముందు రండి అని. 2.5 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు తినట్లేదు. వీళ్ళు ఇద్దరు, నేను డాక్టర్ విజయమోహన్, ఆ మిడిల్ క్యాంప్ లీడర్స్ అనమాట. మా టీం కింద ఒక 8 మంది ఉండేవారు.
ఏ పూటకి ఆ పూటకి తప్పించుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి. ఇంక లాస్ట్ రోజు మీరు నా ముందు తింటారు లేదా అని కూర్చున్నారు వాళ్ళు. వాళ్ళకప్పుడు చెప్పాం, బాబు మేము తిండి మానేసి 2 రోజులు అయింది, మేము తినట్లేదు, మెడిటేషన్ చేస్తాం అని చెప్పి. టీ కాఫీస్ కూడా ఏమి ఓన్లీ వాటర్ అంతే, ఓన్లీ వాటర్. ఐఎమ్ దేర్ ఫర్ 1 month. బాడీ ఎట్లా ఇయర్ ఆవిడే చెప్పాలి ఏ ఇయర్ వచ్చింది మేడం, ఇయర్ చెప్తాను నేనే. నా ఎంబీబీఎస్ హౌస్ సర్జన్స్లో ఇది. హౌస్ సర్జన్స్లో అంటే 1996లో వచ్చింది మీకు. అప్పుడు సమ్వేర్ సెకండ్ హాఫ్లో, అది కూడా ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో వచ్చింది తుఫాన్. మన బాడీకి ఎనర్జీ తర్వాత అన్నీ ఉంటాయి సార్. బేసికల్గా పాడన్ ఏముండదు, మెడిటేషన్ చేస్తాం కదా, అందుకే చెప్తున్నాను మీకు. ఫిజికల్ బాడీకి డైట్ లాగా ఫాలో అవుతేనే మీకు ఆ డెఫిషియన్సీ వస్తుంది. మీకు ఇందాక నుంచి 1కి 10 సార్లు మీకు అందుకే ఎదిరిపించి మెడిటేషన్ చేసిన వాళ్ళకి అని మీకు అది అందుకే గంట కొడుతున్నాను. నాట్ ఫర్ ద కామన్ మ్యాన్, కామన్ మ్యాన్కి నేనే B12 రాయాలి, వైటమిన్ డి ఇవ్వాలి, ప్రోటీన్ ఇవ్వాలి, అవన్నీ ఇవ్వాలి అది. ఓకే, వెన్ యూ మెడిటేట్ ఉంటుంది. ఇప్పటికీ నాకు వెజిటబుల్ మంచిగా అంటే చాలా ఇష్టమే. ఓకే, టేస్ట్ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. నాకు అప్పటికి లైఫ్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక టైంలో నేను మ్యాడ్ అయిపోతానేమో అనుకున్నాను. 20 years ఆలోచన వచ్చింది ఇక్కడ కూర్చుంటే చావడానికి. నాకు అర్థమయ్యేది కదా నా జీవితం ఏంటవుతుంది అని చెప్పి. అప్పటికి స్టాండర్డ్ పూజలు పునస్కారాలు గాడిపోతే అలా పాజ్ పెట్టాను ఒక 3 సంవత్సరాలు. ఎందుకంటే ఇదంతా కాదు, ఇంకేదో సూపర్ పవర్ ఉందని. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి 3 సార్లు ఇచ్చిన నాకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు. 4th అటెంప్ట్లో వచ్చిన సీటు, అది ఎడ్జ్లో. ప్రతిసారి నాకు ఎడ్జ్లోనే పోయేది. దేవుడు అంటూ ఉంటే ఆ చివరిలోనే ఒక తాడు అన్నారు కదా, అదే ఆ లక్కే ఫేవర్ చేయకపోతే ఇంకేంటి భగవంతుడు అని చెప్పి నాకు చిరాకేసి అలా పక్కన పెట్టాను దాన్ని. సో ఆ గ్యాప్ అయిన తర్వాత అప్పుడు ఐ కేమ్ ఇంటు మెడిటేషన్. అందువల్ల అప్పుడు నాకు నాన్ వెజ్ తెలియగానే చాలా ఇష్టమే, కానీ అది ఒక పాపము. దాని నుంచి ఎంతో మనం కర్మం తెచ్చుకుంటాము. జీవితం అర్థం అవ్వాలి అంటే ముందు శాకాహారం అయితేనే బాడీ దేవాలయంలో మారుద్ది అని థియరీ ఎప్పుడైతే నాకు అర్థమైందో ఓవర్ నైట్లో మానేసి. హాస్టల్లో ఉండేది, సండే అయ్యేటప్పుడు ఫుల్ ఫీస్ట్ ఉంటుంది, అందుకని మేము మెస్కి వెళ్ళడం మానేసి. అప్పుడు మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్లు 20 తెచ్చుకోవడము, గ్రీన్ పీస్ అది కొని రూమ్లోనే మరబెట్టుకొని ఒక్కొక్కరు 4-5 మ్యాగీ ప్యాకెట్లు తినేవాళ్ళం సండే. ఇంకా అదే ఫీస్ట్ మాకు. ఇంకా అలా దాదాపు ఒక 6 months 7 months చేసాం ఆ డాక్టర్స్ గ్రూప్ అంతా. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఓకే, థర్డ్ డే కావాలి, భగవంతుడు అవ్వాలి అంటే పనికిరానిది ఏదైతే ఉందో దాని నుంచి మనం బయటకు రావాల్సింది. ఇప్పుడు క్యాసినోకి వెళ్ళొచ్చు కదా, క్యాసినోకి ముందుకు వెళ్ళట్లేదు. చాలామంది వెళ్తారు క్యాసినోకి, మాకు తెలుసు అది అది ఒక స్టేజ్ వరకే అని. ఇది కూడా అంతే, దీంట్లోని ఆ డివైన్. సో ఈ ఫుడ్ కానీ నిద్ర కానీ కామన్ మ్యాన్గా ఉంటే ఆ రిక్వైర్మెంట్ వేరు. ఎప్పుడైతే మనం ధ్యానం చేసి ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటామో, కాస్మిక్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనీథింగ్. ఇది ఈ ప్రిన్సిపల్. ఆ ఎనర్జీయే మీకు ప్రోటీన్ అయినా, కార్బోహైడ్రేట్ అయినా, విటమిన్ అయినా ఏది కావాలంటే అది ఇస్తుంది బాడీకి. దట్ ఈస్ వాట్ ద ట్రూత్. ఫాస్టింగ్ కి ముందు ఎన్ని ఇయర్స్ మెడిటేషన్ చేశారు? 1 year. అప్పుడు 1 year నుంచి, కాకపోతే గట్టిగానే చేశాను మెడిటేషన్. అండ్ ఐ బిలీవ్డ్ ఇన్ ద థియరీ. ఆయన పత్రికలు మాకు ఏం చేస్తారంటే, అసాధ్యమైనది ఏదీ లేదు, ఈ శరీరం అనేది మాంసపిండం కాదు, ఇది మంత్రపిండము, ఇది శక్తితో ఉంటుంది. ఇప్పుడు హిమాలయాల్లో ఉండేవాళ్ళు కేచిరి ముద్రను యాక్టివేట్ చేసుకుంటారు. కేచిరి అంటే ఏంటంటే థ్రోట్ దగ్గర వాళ్ళకి ఒక జీవజాలంలో ఒక డ్రాప్ ఉంటుంది. ఆ డ్రాప్ వచ్చింది అనుకోండి థ్రోట్లో, అది ఒక 3 నెలలు అడిగి ఫుడ్ అక్కర్లేదు. అలా చాలామంది ఇప్పుడు హిమాలయాస్లో మెడిటేషన్ చేసేవాళ్ళు ఫుడ్ తినరాదు, కొన్ని రోజులు తినరాదు, వాళ్ళకి ఏం కాదు. మీరు అనుకోవచ్చు ఎక్కడో హిమాలయంలో వద్దు, మన వాళ్ళు ఎక్కడ వద్దని. కాకినాడలో సుధా మేడం అని ఆవిడ వస్తే త్వరలో చేసుకెళ్ళదు. చాలామంది క్లయింట్స్ ఉన్నారు మెడిటేషన్ నేర్చుకుంటారు. ఆవిడ వారానికి ఒక కాఫీ తాగుతుంది. ఇప్పటికి ఒక కాఫీ రోజు కానీ వారానికి ఒకసారి కానీ. ఫస్ట్ హస్బెండ్ బాగాలేనప్పుడు షాప్కి వెళ్ళాల్సి వచ్చి అలాగా లంచ్ వెళ్ళిపోయింది ఆవిడకి, లంచ్ తీసుకోలేదు. తర్వాత అలా డిన్నర్ తీసుకోలేదు. ఫైనల్గా మెడిటేషన్ అవుతుంది. ఇంకా కొద్ది రోజులకి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా వెళ్ళిపోయింది. అలాగా దాదాపు ఒక 4 నుంచి 5 సంవత్సరాలు ఆవిడ ఏ ఫుడ్ లేకుండానే రోజుకి ఒక కాఫీతోనే ఉండాలి. తర్వాత ఇప్పుడు మళ్ళా
ఆ టేస్ట్ కోసమని అప్పుడప్పుడు ఈటింగ్ చాలా ఉంటుంది, మామూలుగా ఉంటుంది, తిరుగుతుంది, అన్నీ చేస్తుంది. అందువల్ల మనం చాలా లిమిటెడ్ వెర్షన్‌లో ఒక కామన్ మ్యాన్ లాగా, యానిమల్ లాగా బతుకుతున్నాం. ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేసి మనలో ఉన్న ఇన్నర్ పవర్స్ ఒక్కొక్కటి మనం యాక్టివేట్ చేసుకుంటామో, అప్పుడు మన నిద్ర ఎవ్రీథింగ్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాఆర్డినరీగా చేంజ్ అవుతాయి. మెడికల్ సైన్స్ ఈజ్ ఫర్ ఏ కామన్ మ్యాన్, నాట్ ఫర్ స్పిరిచువల్ సైంటిస్ట్. ధ్యానం చేసిన తర్వాత అవన్నీ బ్రిక్ బై బ్రికే చేస్తాం. రాత్రి మనం ఏం తిరగకపోము దేనికిని. మనకి ఎప్పుడైతే అది ఓకే, ఇది చేసినా చేయకపోయినా బాగానే ఉందనుకుంటే ఒక 15 రోజులు ఇలా చేయడం, 15 రోజులు అలా చేయడం. ఏది బాగుందో అది ఫాలో అవ్వడం. అట్లా ట్రయల్ అండ్ ఎర్రర్ లాగే క్రమేపీ మనం ముందుకి వెళ్తాం. అది అప్పుడు ఓన్లీ ఒక ఎక్స్‌పెరిమెంట్‌లా చేసాము. దానివల్ల యాక్చువల్లీ నాకైతే ఏమొచ్చిందంటే, ఆ నెల రోజులు తిండి మానేసి 1 మంత్ అయిన తర్వాత ఎళ్లి ఒక స్పూను వెజ్ బిర్యానీ నోట్లో పెట్టుకుంటే అసలు నాకది ఒక అమృతంలాగా అనిపించింది. ఇన్ని రోజులు అసలు బకెట్లు హాస్టల్‌లో ఫుడ్ ఎలా తింటున్నారో బాబు, అలా అటు చూసుకొని, ఇటు చూసుకొని అలా ఏసేస్తున్నాను కడుపులో. తప్పసలు అని ఈ రోజుకి కూడా నేను ఈవెన్ టీవీలో ఉన్నా గానీ, లోపలికెళ్ళే ప్రతి బూను చాలా మైండ్‌ఫుల్‌గా తింటాను నేను. ఆ తింటున్న కొద్దిసేపు. ఆ టేస్ట్ ఒక పాయింట్ టేస్ట్ ఎప్పుడైతే అయిపోయిందో, ఇంక ఫుడ్ ఉన్నా కూడా నేను తినను తర్వాత. ఐ ఈట్ ఫుడ్ ఓన్లీ ఫర్ ద టేస్ట్. అది ఎంత కలర్‌ఫుల్‌గా చేయనివ్వండి, నాకు అది టేస్టీగా ఉంటే తీసుకుంటా, లేకపోతే తీసుకోను. దట్ ఈస్ హౌ I give gratification and energy to the body through food. మితాహారం కాన్సెప్ట్‌లో ఉంటది. స్టార్టింగ్ ట్యాబ్లెట్. మితాహారం అంటే ఈ 5 ఇంద్రియాలని ఎంతవరకు అవసరమో అంతవరకే వినియోగించాలి. అవి లోపల సోల్‌కి ఒక హ్యాపీనెస్, గ్రాటిఫికేషన్ వస్తేనే. మీరు చూసినా, విన్నా ఈ 5 ఇంద్రియాలు కూడా మీకు ఆ హ్యాపీనెస్, టేస్ట్ ఉంటేనే దాన్ని వాడాలి. లేకపోతే బంద్ చేసి ధ్యానం చేసుకోవడం బెస్ట్. అది మితాహారం అంటే. మితాహారం అంటే తక్కువ తినడం అని కాదు. ఈ 5 ఇంద్రియాలని ఎంతవరకు అవసరం అంతవరకు వాడాలి. ఈ 5 ఇంద్రియాలు వాడుతున్నారంటే మీరు సోల్‌కి ఫుడ్ పెడుతున్నారని అర్థం దాంతో. అది ఇన్‌స్టింక్ట్‌తో చేయాలి. ఆకలేస్తే తినడం. ఆకలి ఉన్నంత వరకే తినడం. సగం నిండంగానే దెన్ యూ హావ్ టు స్టాప్. అది క్రమేపీ అలవాటవుతుంది. అది. బేసిక్ ఏ దాంట్లో స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అని చెప్పండి. సో బేసిక్‌గా ఏది మెడిటేషన్. స్టార్ట్ చేయడం? మెడిటేషనే ఫస్ట్. తర్వాత బుక్ రీడింగ్. తర్వాత షేరింగ్ అవర్ ఎక్స్‌పీరియన్స్ టు అదర్ పీపుల్ అండ్ లిజనింగ్ టు అదర్ పీపుల్. ఈ మూడే బేసిక్స్ ఎప్పుడు. అవి చేసుకుంటూ వెళ్ళే కొద్దీ ఇలా వెన్ ద స్టూడెంట్ ఈజ్ రెడీ దెన్ ద మాస్టర్ విల్ అపియర్. ఇప్పుడు మీరందరూ చక్కగా పడుకుంటున్నారు రాత్రులు. ఓకే. ఇప్పుడు నేను చెప్పాను. మీకు ఇప్పుడు బుర్రలో ఉంటదది. 4 గంటలకి. వారంలో 5 రోజుల్లో మీరు 2 సార్లు లేసి ఒక గంట, గంటన్నర ఏదో ఒకటి చేసి మళ్ళీ మీరు పడుకున్నా యూ ఆర్ సక్సెస్ దట్ వీక్. నేను ఇది అలవాటు చేసుకున్నప్పుడు నేను ఇది ఫస్ట్ అరవిందో బుక్స్ చదివాను. బెంగుళూరులో ఉన్నప్పుడు ఇంచుమించు 18 సంవత్సరాలు. అరవిందో బుక్స్‌లో వాడేం రాస్తాడంటే, స్లీప్ ఈజ్ ఏ సెల్ఫ్ హిప్నాటిక్ రిగ్రెషన్ స్టేట్ అంటాడు. నిద్ర అనేది మనకు మనం క్రియేట్ చేసుకున్నటువంటి హిప్నాటిక్ రిగ్రెషన్ అది. ఒరిజినల్‌గా స్లీప్ అనేది లేదు మనిషికి. పరకాయ ప్రవేశం ఉన్నారా ఇంతకుముందు ఎప్పుడైనా మీరు? పరకాయ ప్రవేశం అంటే ఏదైనా బాడీలో ఉంటే అందులోకి ఒక సోల్ దొరుకుతుందని మనం మెట్రాచార్య సినిమాలో చూస్తాం. ఓకే. ఒరిజినల్‌గా హ్యూమన్ ఎగ్జిస్టెన్స్‌కి ఒక భగవంతుడిలా మనం దిగి అదే ఉంది. అంటే నీకు ఇక్కడంతా తిరిగి బోర్ కొడితే బాడీ అక్కడ వదిలేసి యాస్ట్రల్‌గా స్వతంత్రంతో వేరే చోట తిరుగుతావు. అక్కడ తిరిగి అక్కడ బోర్ కొట్టినప్పుడు మళ్ళా వచ్చి బాడీ తీసుకొని మళ్ళీ ఇక్కడ వస్తావు. జస్ట్ మనం కార్ తీసుకొని తిరిగి మళ్ళీ కార్ పార్క్ చేసి ఇంట్లోకి వచ్చినట్టు. అదే ఉంది మామూలుగా ఈ బాడీకి. దీనికి మనిషి ఎప్పుడైతే ఆ పొటెన్షియల్ అంతా మర్చిపోయి, ఆ పవర్స్ అన్నీ మర్చిపోయి, ఎంతసేపు ఇంక తిండి, ఈ 5 ఇంద్రియాలని ఇంద్రియ సుఖంలోనే పడి, ఒక యానిమల్‌లా జీవించడం మొదలుపెట్టాడో, అప్పుడు దానికి శక్తి ఇవ్వడం కోసం నిద్ర అనేది కనిపెట్టబడింది. ఒరిజినల్‌గా నిద్ర అలా స్టార్ట్ అయింది. ఒరిజినల్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ గాడ్. వాడికి నిద్ర అనే కాన్సెప్టే లేదు అసలు యాక్చువల్లీ. ఇప్పుడు ఆయన విష్ణుమూర్తి శాశ్వత మీద ఉంటే ఆయన పడుకోవడం అనుకుంటాం మనం. ఆయన తెలియకుండా ఉంటే 24 గంటలు అవేర్‌నెస్ ఉందని తెలుసు కదా ఆయనకి. పడుకున్నా బాడీ అక్కడ ఉంటది అంతే. ఆయన ఇంకొక దగ్గర ఆయన మెలకువగా మనకు తెలుసు. దట్ ఈస్ వాట్ యోగ నిద్ర. సో బాడీని మనం యాస్ ఎ పార్ట్ ఆఫ్, ఇప్పుడు కార్ ఎలాగైతే మనం కార్‌ని అక్కడ ఉంచుతున్నాం. కార్ రెస్ట్ తీసుకుంటుందా? కార్ ఏం రెస్ట్ తీసుకోదు. ఎంతసేపైనా తోలొచ్చు. అలాగేంటంటే బాడీ మనకు బోర్ కొట్టి
ఇంద్రియ పరిధిలో ఉన్న సుఖం అనుభవించి మనకు ఇంకా బోర్ కొట్టి అతీంద్రియ పరిధిలో ఆనందం కోసం మనం శరీరాన్ని వదులుతాం కొద్దిసేపు. వదిలి అతీంద్రియంగా మనం మేల్కొంటాం, ఇంద్రియాలకు అతీతంగా. ఈఎస్పి, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్. అది తరుడైతే మీరు కళ్ళు మూసుకొని దేనిలో చూడడం కావచ్చు, లేదా యాస్ట్రల్గా బయటకు వచ్చి ఎగడం తిరగడం కావచ్చు. ఇహము పరము ఈ రెండే ఉన్నాయి. ఇది యాక్చువల్లీ ఒరిజినల్ స్ట్రక్చర్ అన్నమాట. దాని గురించి మనం సెల్ఫ్ హిప్నాటిక్ రిగ్రెషన్ స్టేట్తో అంటే బలవంతాన్ని పడుకోబెట్టి 8 గంటలు ఆ యాస్ట్రల్ బాడీ వెళ్ళి శక్తి తీసుకొని వస్తే దాంతో ఒక రోజు మొత్తం తిరుగుతున్నారు అని రాస్తూ ఆయన ఏమంటాడంటే, క్రమేపీ ఎప్పుడు నువ్వు లేచినా నీకు నిద్ర కంప్లీట్ అయిపోయింది అనే దాని ముందు నువ్వు మైండ్కి అలవాటు చేయాలంటుంది. ఒకసారి పడుకున్నాక నువ్వు ఈవెన్ కుక్క మోరుగు లేచిపోయినా కూడా నీకు నిద్ర అయిపోయినట్లు లెక్క. పిల్లడు ఏడ్చి లేపినా ఏ రకంగా లేచావు అంటే ఇంక నీకు నిద్ర అయిపోయింది. నువ్వు పడుకున్నావంటే ఆ పడుకున్నంతసేపు అది కంటిన్యూ అవ్వాలి. అలాగా బ్రేక్ వచ్చిందంటే స్లీప్ ఈజ్ ఓవర్. సో నవ్ అగైన్ యూ డూ సంథింగ్ యాక్టివ్లీ, ఏదో ఒకటి యాక్టివ్గా చేయమంటాడు. చేసి మళ్ళీ ఆవలింతలు వస్తుందంటే మళ్ళీ పడుకోవాలన్నారు. ప్రేతంగా ఆవలింతలు వచ్చేసి మన వల్ల కావట్లేదు, అప్పుడు మళ్ళీ మెడిటేషన్ ఇస్తుంది. ఇది అలాగే నేను ప్రాక్టీస్ చేశాను. చేశాక ఇప్పుడు నాకు ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. ఐ డూ స్లీప్, బట్ అది అలా ముక్కలు ఉంటుంది. జర్నీలోని, ఆటలోని, వీటిలోని వెళ్ళిపోతుంది understand that. దాంతో. అండ్ దానివల్ల మనం ఆ అవేర్నెస్ కూడా చాలా ఇంక్రీజ్ చేస్తుంది. అవేర్నెస్ కూడా పెరుగుతుంది దాని నుంచి. సో అరవిందో బుక్స్ చదివిన తర్వాత అప్పుడు నాకు ఆ స్లీప్ మీద, ఈజ్ సైంటిస్ట్ అరవిందో అండ్ మదర్, వాళ్ళు పాండిచ్చేరి, మీకు ఎంతమంది తెలుసు, అది 3000 ఎకరాల ఆశ్రమం. అమృతానంది కాదు, ఇది అరవిందో ఆశ్రమం అంటే పాండిచ్చేరిలో ఉంది. ఐ వెంట్ దే, మైత్రి మందిర్ వాళ్ళ పెద్ద గ్లోబ్ ఉంటుంది మెడిటేషన్కి. సో అరవిందో యాక్చువల్లీ ఆయన స్వాతంత్ర పోరాటంలో ఒక వ్యక్తి. ఆలిపూర్ బాంబు కేసులో ఆయన జైల్లో పెట్టారు. ఆ జైల్లో ఆయన సాధన చేసినప్పుడు ఆయనకి శ్రీకృష్ణుడు కనిపించి ఎన్నో మెసేజ్ తీసుకొని ఈ రోడ్ సమ్ బుక్స్ ఆన్ స్పిరిచువాలిటీ. తర్వాత ఇంకా ఆయన స్పిరిచువల్గా ఇంకా పూర్తిగా వచ్చారన్నమాట. మదర్కి శిష్యుడు ఆయన, వాళ్ళిద్దరు కలిపి అరవింద్ ఆశ్రమం పాండిచ్చేరి చేశాం. ఫ్రెంచ్ వాళ్ళు బాగా కనెక్టెడ్. కొన్ని వేల మంది ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి అక్కడ ఫ్రెంచ్ కాలనీస్ ఉన్నాయి ఇప్పటికీ, ఫ్రెంచ్ పీపుల్. ఆపుదామండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేరెంట్స్ మోస్ట్లీ Yeah. పిల్లలు పెంచుతున్నప్పుడు ఏ దృక్పథం ఉండాలి సార్? ఏ ఆలోచనలతో పెంచాలి? ఎలా పెంచాలి కాదు, ఏ ఆలోచనలతో, ఇక్కడ షేర్ చేసి ఏ ఆలోచన పేరెంట్స్ కి ఉండాలి. పెద్దదే వాళ్ళు తెలుస్తుందా? అంటే మనం అంటే కోపడకూడదు ఇలాంటి సూచనలు కాకుండా ఎలాంటి ఆలోచన ఉండాలి ఒక పిల్లల్ని పెంచి ప్రాసెస్ మొత్తం వాళ్ళ జీవితాంతం? బేసికల్గా జీవితం మొత్తం పేరెంట్స్ అనేటప్పటికి ఈ సంసారం అనే జీవితానికి 4 గదులు ఉన్నాయి. ఫస్ట్ బ్రహ్మచర్యం, అప్పుడు 50% మెటీరియల్ ఎడ్యుకేషన్, 50% స్పిరిచువల్ ఎడ్యుకేషన్. తర్వాత గృహస్థ జీవితం. గృహస్థ జీవితంలో 90% మెటీరియల్ లైఫ్, 10% స్పిరిచువాలిటీ. ఎందుకంటే ఎక్కువ మనం పిల్లలకి, సంసారానికి, సమాజం మొత్తానికి మనం అటెండ్ అవుతాం. అక్కడి నుంచి ఒకసారి పిల్లలు పెరిగి పెద్ద ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వానప్రస్థ ఆశ్రమంలోకి వెళ్తాం. వానప్రస్థంలో ఏమవుతుందంటే మళ్ళీ 50-50. సగం మనం ఆధ్యాత్మిక సాధనలో, సగం ఇంట్లో ఉంటూ సగం బయట వెళ్తాం. టూర్లు, తీర్థయాత్రలు, కాశీ, ఇదంతా. అంటే స్లోగా డిటాచ్మెంట్ అలవాటు చేయడం. ఎందుకంటే కూలిపోయాం కదా 10 సంవత్సరాలు, మన డిటాచ్మెంట్ ఇవ్వాలి 25. తర్వాత సన్యాసాశ్రమం లాస్ట్ 25. అందులో ఏమవుతుందంటే 90% మన స్పిరిచువాలిటీ అక్కడ. అంటే సంసారానికి క్వైట్ ఆపోజిట్ అది. అందుకే సన్యాసం అన్నాము. సంసారంలో 90% మెటీరియల్లో ఉంటే సన్యాసంలో 90% ఆధ్యాత్మికంలో ఉంటాయి. 10% మెటీరియల్, ఆ చిన్న తిండి అంతే. ఇది 4 గదులు, 4 పాతికలు, 100 సంవత్సరాల జీవితం. ఇది మొత్తం మీరు బ్యాలెన్స్ చూసుకుంటే ఫైనల్గా 2 50-50 ఉంటాయి అన్ని. ఆ సన్యాసాశ్రమంలో ఎప్పుడైతే విశేషంగా సాధన చేస్తామో అప్పుడు వాడు అక్కడి నుంచి వేరే డైమెన్షన్స్ అన్ని చూసుకొని చనిపోయిన తర్వాత ఈ భూమి వదిలేసి వేరే డైమెన్షన్ వెళ్తారు. అలా ఈ సంసారం ఫ్యాక్టరీ వండర్ఫుల్గా పనిచేసింది ఒకప్పుడు. ఈ ఫ్యాక్టరీ నుంచి మనం ఏం చేస్తాం, చాలా తెలివిగా విద్యార్థి దశలో ఆత్మవిద్యను పీకేసాం. బ్రహ్మచర్యంలో ఆత్మవిద్య తీసాం. సో వాడికి ఏమైంది, హాఫ్ బేక్డ్ వాడు. కాయిన్కి ఒక పక్కే ఓన్లీ ప్రాపంచిక విద్య, డబ్బులే తెలుసు.
సహనం లేదు, ఓర్పు లేదు, ఆత్మ గురించి తెలియదు, శక్తి తెలియదు. వాడికి ఇంకొకరి నుంచి పెళ్లి చేస్తాం, సంసారంలోకి వస్తాడు. 2 హాఫ్ బేక్డ్ యాడ్ అయితే ఏమవుద్ది? ఓకే, అది తెలుసు మనకు. మనం వెళ్ళింది ఆ టర్మైండ్ వచ్చి 2 హాఫ్ బేక్డ్ సోల్స్ ఒక దగ్గర 10 సంవత్సరాలు ఉంటే దాని నుంచి ఫైనల్గా వానప్రస్థంకి వచ్చేటప్పటికి శంకు చక్కెర గద 3 వస్తాయి: బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్ ట్రబుల్. భగవంతుడికి శంకు చక్కెర గదలు అయితే మనకేమో ఆ 35-40 వచ్చేటప్పటికి ఈ టర్మాయిల్ నుంచి అక్కడ వస్తుంది. సో ఆ 25 ఇయర్స్ వానప్రస్థ జీవితం వాళ్ళకి విడిచిపెట్టము, మనం లాగుతాము, దూరిపోతుంటాం వాళ్ళ లైఫ్లో. ఈ టర్మాయిల్ అంతా జరుగుతుంది. అక్కడి నుంచి ఇప్పుడు సన్యాసాశ్రమం ఐసీసీలో అవుతుంది, ట్యూబులు తగిలించుకొని, పెరాలసిస్తోనో లేకపోతే రకరకాల పెద్ద జబ్బులతో. అది ఈరోజు హ్యూమన్ కోర్స్. సో ఇందులో ఈ 4 దశల్లో ఎక్కడైనా కానీ ఆధ్యాత్మికత అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అండ్ ఆ విజ్డమ్ మనకు వచ్చి రియల్గా అసలు ఈ భూమి మీద వచ్చాము, ఈ మనోజ్ఞానం చక్రంలో ఎన్నాళ్ళు వెళ్తాము, మోక్షం అంటే ఏంటి, రియల్గా హ్యాపీగా ఎప్పుడు ఉండడం అనేది ఏంటి అని దాన్ని ఒక సైన్స్ లాగా ఎప్పుడైతే మనం స్టడీ చేస్తామో అప్పుడు మనకు ప్రతి స్టేజ్లోని ఏమేం చేయాలో మనకు అర్థం. మనతో ఉంటేనే వాళ్ళు లేకపోతే మనం హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు విలేజ్ నుంచి మాకు సివియర్ ఆల్కహాలిక్ ప్రాబ్లమ్స్ అని ఒక ఏరియా వస్తుంది, కేస్ స్టడీ. మా ఆయన ఫుల్గా తాగి రాత్రి అంటే తంతున్నాడు, డబ్బులన్నీ తాగట్టు పెట్టేశాడు, అన్నీ వస్తాయి. హండ్రెడ్స్ ఆఫ్ కేస్ స్టడీ వచ్చాయి మాకు అలా. ఎందుకంటే నాకు ఎక్కువ రూరల్ సెంటర్స్. ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుంది? నీలోని మూల అజ్ఞానమే నీ బాధల కారణం చెప్తుంది. ఇది చెప్పేవనుకోండి నాకు తంతారు మనం. ఓకే, వాడు తాగిస్తాన్ని వచ్చి వాడిని కొడతా ఉంటే వాడు నాది అజ్ఞానం అని చెప్తాను నేను చెప్పి. సో డే 1 వాళ్ళకి అది చెప్పలేను, నిజం నిష్ఠురుగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తా ఉంటే ఓకే వాడు ఎప్పుడు తంతున్నాడు, రాత్రి కదా వచ్చి తంతాడు, పగలంటే ఏం చేస్తున్నాను, పగల ముందు ధ్యానం చేయాలి. సో డే టైం వాళ్ళకి ఎప్పుడైతే గంటలు మెడిటేషన్ చేస్తారో దే విల్ ఇన్వోక్ పార్వతి. పార్వతి మాట మెడిటేషన్ అంటే పార్వతి. సో దే విల్ ఇన్వోక్ ద ఎనర్జీ. శక్తి ఎప్పుడైతే వాళ్ళు ఇన్వోక్ చేస్తారో వాళ్ళ థాట్ పవర్ పెరుగుతుంది, ఇంటి తాలూకా వైబ్రేషన్స్ అన్ని మారుతాయి. క్రమేపీ వాడిలో మార్పు వస్తుంది. వాడి చెప్పేవాడు ఎవడో వస్తాడు. కొద్ది రోజులకు వాడు బాగున్నప్పుడు పగలు కూర్చోవచ్చు, తాగకుండా ఉన్నప్పుడు. తాగినప్పుడు అంటే ఎక్కడ ఉంటారు, ఇంకా లేనప్పుడు బాగానే ఉంటారు కదా. అలా ఫ్యామిలీ మొత్తం మెడిటేషన్కి వస్తుంది. అంటే ఆ ఎనర్జీ హౌస్ మొత్తం వైబ్స్ మారుస్తుంది. 1 fine day ఈ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద ఆల్కహాల్. అంటే ఒక గృహిణి ఒక పార్వతీ మాతలాగా, ఒక కాళికా మాతలాగా శక్తి స్వరూపిణిగా ఉండేంత కెపాసిటీ ఉంది. అదే వాళ్ళ అజ్ఞానం. అది లేకపోవడం వల్లే దే ఇన్వైట్ లాట్ ఆఫ్ నాన్ సెన్స్ ఇంటు ద హోమ్. సో ఈ ప్రాసెస్లో ఇక్కడ ఏం జరిగింది? ఇట్ స్టార్ట్స్ విత్ మెడిటేషన్ అండ్ ఎనర్జీ ఉంది అండ్ ఇంక్రీజింగ్ దే థాట్ పవర్. అప్పుడు అది ఎంత పెద్ద ఎడిక్షన్ అయినా పక్కోడిదైనా ఆటోమేటిక్గా బ్రేక్ అయ్యి మన విషయంలో నార్మల్గా అవ్వాల్సిందే. ఎంత పెద్ద కోపం అన్నా కరగాల్సిందే. ఎందుకంటే మనం కదా ఇక్కడ ఎఫెక్ట్ అవుతున్నాము. మన చుట్టూ ఉండదాన్ని క్రమేపీ మనం మార్చుకుంటాం. ఫస్ట్ డే 1 నేను మెడిటేషన్ నేర్చుకున్నాక మా ఇంట్లో అందరు బ్రదర్స్, 5 బ్రదర్స్, 2 సిస్టర్స్, పెద్ద ఫ్యామిలీ మనం. భయంకర నాన్ వెజిటేరియన్. వాళ్ళకి మానిపించడానికి నేను కూరలో ఇసుకేసేసేవాడిని, ఉప్పులు వేసేసేవాడిని, కారం వేసేసి ఏడిపించేవాడిని. మామూలుగా కారం వేసి ఉప్పు ఇసుకేసేసి వెళ్ళిపోయేవాడిని నేచురల్గా, చెప్తే వినకపోతే. అట్లా దంచి మార్చాను ఇంట్లో వాళ్ళని. ఈరోజు మొత్తం ఫ్యామిలీ 300 మంది మా బ్లడ్ రిలేషన్స్ మొత్తం కంప్లీట్ వెజిటేరియన్స్. అండ్ వీగన్స్ కూడా ఉన్నారు, 40 members వీగన్స్ ఉన్నారు. అఫ్ కోర్స్ ఇట్స్ హ్యాపెండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 10-12 years జరిగింది. వెంటనే రాత్రి జరిగిపోయింది. అందువల్ల ఈ ప్రతి ఛాంబర్లో కూడా మనం సోల్ సైన్స్తోని మెడిటేషన్తోని ఉంటే అదే మనకు గైడ్ చేస్తుంది. దేని గురించి ఆలోచించాలి, దేని గురించి ఆలోచించుకోవాలి, ఏది తీసుకోవాలి. సో మీకు ఇందాక చెప్పిన కేస్ స్టడీలో వాళ్ళకి ఎక్కడ దాకా తీసుకెళ్తామంటే ఆ గురువుని. ఓకే, రాత్రి వచ్చి వాడు తాగి దంతాడు, పగలు వాళ్ళు శుభ్రంగా టీవీ పెట్టుకొని డ్యాన్స్ చేసుకుంటారు ఇంట్లో, అక్కడ తీసుకొస్తామని. మామూలుగా అయితే 24 గంటలు వీళ్ళు ఆల్కహాల్లో ఉంటారు. వీళ్ళు ఆల్కహాలే. ఈ డబ్బులు లేవు, జీవితం అంతా అయిపోయింది, వీడు తాగుడు ఎప్పుడు మాట్లాడు, నా జీవితం ఏంటి, పిల్లలు ఏంటి, ఇదే ఆల్కహాల్ తిరుగుతుంటుంది అది బుర్రలో 24/7. వీళ్ళేమో థాట్స్లో ఆల్కహాలిక్, వాడేమో ఆల్కహాలిక్, ఇద్దరు ఆల్కహాలిక్. లా ఆఫ్ అట్రాక్షన్. ఎప్పుడైతే వీళ్ళ చైన్ బ్రేక్ చేసి వాళ్ళు లేనంతసేపు ఉన్నదాంతో ఆనందంగా ఉండి ధ్యానం చేసుకుంటూ హ్యాపీగా టీవీ పెట్టుకొని డ్యాన్స్ చేసుకోవడం ఎప్పుడైతే అది నేర్పుతామో దట్ ఎనర్జీ బ్రింగ్స్ ద వైబ్స్ ఇన్ ద హోమ్. కాబట్టి పిల్లలు లేనప్పుడు, పిల్లలు ఓకే ఉన్నారు, వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉన్నారు, నీ ఎదురుగా ఉంటేనే పిల్లలు నీకు. వాడు ఎక్కడ ఉన్నాడు, ఫోన్ చేశాడు అనుకో, ఫోన్ చేసినప్పుడు నువ్వు బాధపడు. వాడు ఫోన్ చేయనప్పుడు మనం ఎందుకు బాధపడాలి?
ఇంకా వాళ్ళు ఫోన్ లేకుండా పిల్లలు లేకపోతే మన జీవితం ఇది. నువ్వు ధ్యానంతో హ్యాపీగా ఉంటావా, బుక్స్తో హ్యాపీగా ఉంటావా, గేమ్స్తోనా, డాన్స్తోనా, ఇట్ ఇస్ అప్ టు యూ. ద మోర్ యూ లివ్ హ్యాపీ, ద మోర్ ఎనర్జీ యూ హ్యావ్, ద మోర్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. మనం బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, ఆలోచిస్తూ మన ఎనర్జీ డ్రైన్ చేసుకుంటే, ఆడు ఫోన్ చేసినప్పుడు అవునా నాన్న అలా అయిపోయిందా నీకు అని మనం ఆడికి ఒక సారఫుల్ సెంటెన్స్ ఇచ్చి దాంట్లో ఏ ఎనర్జీ ఉండదు ఆ సెంటెన్స్లో, నోటికి పైకి అంటుకుంది. అదే మనం ఫుల్ ఎనర్జెటిక్గా ఉండి నీకు ఎందుకంత ఇబ్బంది వచ్చింది, అదే పోద్దులే అని అనుకోండి, వెంటనే పోద్ది, బికాస్ ఆఫ్ యువర్ ఎనర్జీ. దట్ ఈస్ హౌ వీ కెన్ క్రియేట్ హ్యాపీనెస్ యాజ్ ఎ రిపుల్. సో ప్రతి స్టేజ్లో సోల్ సైన్స్తో మెడిటేషన్తో జీవించడమే మనం చేసేది. ఎంత ఎక్కువగా మన పర్పస్ కరెక్ట్ అయితే అంత మనం హ్యాపీనెస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక జర్నీ చేసాము. నాకు ఈ క్లాసెస్ యాక్చువల్ నా చాయిస్ కాదు ఈసారి. 5 సంవత్సరాలు అయిపోయింది, కోవిడ్ దాటి ఏమవుతుందో ప్రపంచం చూద్దామని బయలుదేరాను ఈసారి. లేకపోతే నేను రెసిడెన్షియల్ వర్క్షాప్లో ఉంటాను ఎక్కువ. అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతా ఇప్పుడు అంటే 3 తినడం 8 గంటలు పడుతుంది. ఎందుకంటే లేదండి, ఇక్కడ పెద్ద యోగులు ఉన్నారు ఇక్కడ, మీకు అలా కనిపిస్తారు బ్యాట చొక్కండి. యా, అదే మీరు అలా కరెక్ట్. సో ఇది కొన్ని అనౌన్స్మెంట్స్. ఈ పేపర్ మీకు ఇస్తారు. ఓకే, సో ఒకటి, మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా మేజర్ హెల్త్ ప్రాబ్లమ్, ముఖ్యంగా ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటే కంపల్సరీ తీసుకురండి. ఐ లవ్ టు వర్క్ విత్ దమ్. అలోపతిలో ఏం సొల్యూషన్ కనిపించట్లేదు అనుకుంటే ఆ కౌన్సిలింగ్ ఫామ్ ఫిల్అప్ చేస్తే అటెండ్ అవుతారు టీము. కొన్ని కేస్ స్టడీస్ మిరాక్యులస్ గా ట్రాన్స్ఫర్ అయినవి కొన్ని ఇచ్చాము బుక్ లో. అందులో మీకు ఎలా వాళ్ళ ధ్యానంలో నాలెడ్జ్ నేర్చుకున్నాక, ఇప్పుడు థైరాయిడ్ చెప్పాను శాంపుల్, అట్లా డిఫరెంట్ కేసెస్ ఎలా తగ్గించుకోవాలో కేస్ స్టడీస్ బుక్ ఒకటి ఉంది. అండ్ రీసెర్చ్ వర్క్ అదంతా. అలాగే హ్యాండ్ బుక్, ఈ గ్రీన్ కలర్ బుక్, అది మీకు డిజిటల్గా దొరుకుతుంది. ఓవరాల్ స్పిరిచువల్ టాబ్లెట్స్ అవగాహన ఇవ్వడానికి. అండ్ L1 కోర్స్, ఇది ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ నేర్చుకోవడం నాట్ ఎవ్రీ వన్స్ చాయిస్. డాక్టర్ కొంతమంది అవుతారు కదా, అలాగే స్పిరిచువల్ డాక్టర్గా మీరు అది సబ్జెక్ట్ నేర్చుకోవాలని మీకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనుకోవాలని, అవ్వలేకపోయిన ఆలోచన ఉన్నా, లేదా హెల్త్ వైజ్ ఎవరికైనా గైడెన్స్ ఇవ్వాలి, ఇలా సర్వీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ 3 months ఆన్లైన్ కోర్స్ సైన్అప్ చేసి నేర్చుకుంటే కనుక, ఇప్పుడు ఈరోజు నేను కొన్ని టాబ్లెట్లే మాట్లాడాను. అబౌవ్ 18-19 years, నాట్ ఫర్ ది కిడ్స్. కిడ్స్కి అందులో కొన్ని టాబ్లెట్లు నేర్పుతాం అంతే, వాళ్ళకి ఉపయోగపడడానికి, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అది కూడా. అదర్వైజ్ కిడ్స్ ఎస్ ఏ ప్రాబ్లం ఉన్నా మీరు రిజిస్టర్ చేసుకొని అటు కిడ్స్కి ఇవ్వాల్సినవి, మీ పేరెంట్స్కి ఇవ్వాల్సినవి 2 ప్యారల్గా తీసుకెళ్ళాలి ఒక ట్రాక్లో. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి రిలీఫ్ ఖచ్చితంగా వస్తుంది ప్రతిరోజు. తర్వాత జలా పేమెంట్, మీ దగ్గర అనవసరమైన డబ్బులు ఎవరు ఉంటే ఇచ్చేయండి ఆర్గనైజేషన్కి. బట్ నా జర్నీకి ఆర్గనైజేషన్ ఎంతో వర్క్ చేస్తుంది, దానికి ఉపయోగపడుతుంది. సో దిస్ ఈజ్ లైక్ 2-day వర్క్షాప్ ఇది ఆస్టిన్లో. ఈరోజు మాట్లాడినట్టే ఎంతోమంది సీనియర్స్ అంతా కలిపి ఒక 2 days ఆస్టిన్లో ఒక రెసిడెన్షియల్ వర్క్షాప్ పెడుతున్నాము. అక్కడే త్వరలో ఒక 5 acres ల్యాండ్లో ఒక పిరమిడ్ కూడా రాబోతుంది, ఒక హీలింగ్ సెంటర్ లాగా. ఏం కావాలి? సో ఇంట్రెస్ట్ ఉండి సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆస్టిన్ వర్క్షాప్కి అటెండ్ అవ్వచ్చండి. నెక్స్ట్ మనం ఆస్టిన్ సీనియర్స్కి ఎక్కువగా అది ఇప్పుడే రేపు ఫస్ట్ సెకండ్ సాటర్డే సండే జూమ్ లేదు, అది ఓన్లీ ఇన్ పర్సన్ అక్కడ ఎవరైతే ఎట్లా అవుతున్నారో వాళ్ళకి. ఇది గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ అని GCSS ప్రోగ్రామ్. ఇది ఢిల్లీలో అవుతుంది, ఇండియాలో. మీరు తెలిసిన ఫ్రెండ్స్ కానీ నార్త్ ఇండియన్స్ ఉంటే, ముఖ్యంగా కార్పొరేట్ పీపుల్, వాళ్ళకి ఈ కాన్ఫరెన్స్. ఐఎమ్ ఆల్సో ఏ స్పీకర్ ఇన్ దిస్. నెక్స్ట్ స్లైడ్. యా, సో హానరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన కూడా వస్తున్నారు ఈ ప్రోగ్రామ్కి. అరౌండ్ 1000 people ఉంటారు. చాలా మంచి అరేషన్స్ అవుతాయి 3 days దీంట్లో. యా, నెక్స్ట్. మెయిన్ ఈ కాన్ఫరెన్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే, గవర్నమెంట్ ఇప్పుడు యాక్చువల్లీ మెయిన్ కల్ప్రిట్.
ఇలా ఇంత మంచిది ఉంది అనుకున్నప్పుడు ఇప్పుడు కోట్లు ఈరోజు హెల్త్కి మనం ఖర్చు పెడుతున్నాం కదా, దాని బదులు ప్రతి హాస్పిటల్లోని మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేస్తే అసలు అంత ఆరోగ్యశ్రీ అని కోట్లు అక్కర్లేదు. యా, అందుకని పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సజెషన్ ఇలాంటివి ఇస్తే కూడా డాక్టర్ అనే పదం తాలూకు మీనింగ్ అని తెలుసా అంటే టు టీచ్ అని, డాక్టరైన్ నుంచి వచ్చింది. అంటే టు టీచ్ అని అర్థం. అసలు డాక్టర్ అంటే ట్రీట్మెంట్ చేయడం కాదు, టీచ్ చేయాలంట. యాక్చువల్లీ వినడానికి పేషెంట్కి ఓపిక లేదు, చెప్పడానికి డాక్టర్కి ఖాళీ లేదు. అలా అయిపోయింది ఆ వ్యవస్థ మొత్తం. అందుకని ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్తో ఏంటంటే పెద్ద పెద్ద లీడర్స్, కార్పొరేటివ్ స్కాలర్స్ వచ్చి దీని ఇంపార్టెన్స్ చెప్పి దీని నుంచి వైట్ పేజ్ అని ఒకటి తయారు చేసి అది ప్రొసీడింగ్స్ గవర్నమెంట్కి పంపుతారు అనమాట ఎవ్రీ ఇయర్. సో దట్ గవర్నమెంట్ దీన్ని ఒక పాలసీ లాగా తీసుకొని వచ్చి పీపుల్లోకి తీసుకెళ్ళాలి. ద మెయిన్ ఐడియా ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ ఇస్ దట్. ఓకే, నెక్స్ట్ ఇది ఫిబ్రవరి 13 నుంచి 20 వరకు హిమాలయాస్ స్పిరిచువల్ టూరు. వన్స్ ఇన్ 2 years వెళ్తాను నేను. చాలా ఆశ్రమ్స్కి వెళ్తాను, ఎనర్జెటిక్ ఆశ్రమ్స్కి. మావతర్ బాబాజీ ఆశ్రమం అందులో ఒకటి. ఆ మావతర్ బాబాజీ కేవ్స్ అని ఉన్నాయి, అక్కడ ఆయన మెడిటేషన్ చేశారని చెప్తారు. చాలా మంచి ఎనర్జీస్ ఉంటాయి. అలాగే కసార్ దేవి అనేది ఒకటి. అక్కడ స్వామి వివేకానంద ఫస్ట్ ట్రాన్స్ఫర్ అయ్యారన్నమాట, మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అక్కడే. యూకేలో స్టోన్ హింజ్ అనే ప్లేస్, మాచు పిచ్చు అండ్ కసార్ దేవి 3 హై ఎనర్జీ పోర్టల్స్. సో అది కూడా ఒకరోజు కంఫర్టబుల్ టైం స్పెండ్ చేస్తాము. అది ఒక 5 days టూర్. అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి ఆ టూర్లో ఎంతో మెడిటేషన్ చేస్తాము, చాలా సబ్జెక్ట్ డిస్కషన్ అవుతుంది రాత్రిపూట క్యాంప్ ఫైర్లో. దట్ ఈస్ వన్ స్పిరిచువల్ టూర్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ అనేది బిఫోర్ లాస్ట్ ఇయర్ డాలస్లో అయింది, మొన్న ర్యాలీలో అయింది. ఎవరైనా అటెండ్ అయ్యారా ర్యాలీలో? ఒకరు వచ్చారు. ఇదేంటంటే ఒక 2000 మంది. ఇది లాస్ ఏంజల్స్లో అవుతుంది ఈ ఇయర్ లేబర్ హాలిడే టైంలో, August 29 to 31. సో చాలా మంది ఎన్నోంటి స్పీకర్స్ ఆ 3 days మాట్లాడతారు. గ్రూప్ మెడిటేషన్ 2 hours 1.5 hour మ్యూజిక్తో మంచిగా అవుతుంది. అంతమందితో మనం మెడిటేషన్ చేయడం వల్ల మనకు ఒక స్థాయికి మించిన ఎక్స్పీరియన్సెస్ మనం చాలా ఈజీగా పొందగలుగుతాం ఆ గ్రూప్ ఎనర్జీ వల్ల. అది మోర్ ఇంపార్టెంట్. ప్లస్ పిల్లల్ని తీసుకెళ్తే పిల్లలకు సపరేట్గా ఎంగేజ్ అవుతారని చాలా మంది యూత్ మెడిటేషన్ ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి గేమ్స్ ఆడిపించి వాళ్ళకి మెడిటేషన్ నేర్పిస్తారు ఆ ఎన్విరాన్మెంట్. అండ్ వెజిటేరియన్ ఫుడ్ అంతటితోని ఆ 3 days. ఇండియాలో ఇదే ప్రోగ్రాము ధ్యాన మహాచక్రం అని చెప్పి ఒక 40,000 మంది ఒకేసారి కూర్చొని చేస్తాం హైదరాబాద్లో 11 రోజులు. అది ఇప్పుడు ఇక్కడ స్లోగా యూఎస్లో ఇంట్రొడ్యూస్ అయింది. ముందుగా చెప్తే మీరు హాలిడేలు బుక్ చేసుకోకుండా దీన్ని బుక్ చేసుకుంటారని నేను వెల్ అడ్వాన్స్గా మీకు ఈ ఫ్లైర్ షేర్ చేస్తున్నాను. ఈ ఇయర్ కాకపోయినా కానీ ఎవ్రీ ఇయర్ అవుతుంటుంది కాబట్టి ఆ లేబర్ వీకెండ్ ఫిక్స్డ్గా అవుతుంది. ఇట్ కీప్ రొటేటింగ్ అన్ని ప్లేసెస్లో. ఇయర్కి ఒకసారి మీరు అటెండ్ అయ్యారనుకోండి, అసలు ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది, ఎంత విజ్డమ్ ఉంది, ఎంతమంది దీన్ని ఫాలో అవుతున్నారు అనేది మీరు ఆటోమేటిక్గా పిల్లలకి మీకు కూడా ఒక కల్చర్, చాలా కనెక్షన్స్ కూడా వస్తాయి దాంతో. మీకు యూ కెన్ అటెండ్ యాజ్ ఎ ఫ్యామిలీ దట్ గ్యాదరింగ్. నెక్స్ట్ I think we have done. Yeah, that's it. సో నెక్స్ట్ నేను రేపు అట్లాంటా వెళ్తున్నాను, ఎల్లుండి అవుతున్నాడు ఆస్టిన్, తర్వాత డాలస్లో ఉంటాను 2 days. నెక్స్ట్ ఒక్లహామా సిటీ ఒకరోజు హిందూ టెంపుల్లో క్లాస్ ఉంది. అక్కడి నుంచి అగైన్ ఐ గో టు బే ఏరియా లాస్ ఏంజల్స్. డెన్వర్లో ఒకరోజు 8th and 9th ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు యూకే. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే కనుక లెట్ దెమ్ take this opportunity to attend me. Okay, thank you very much for joining today. Yeah, thank you all. ఇది కావాలి సార్. Yeah, ఆప్షన్. Thank you. Yeah, thank you, sir. oh thank you sir. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ రోజు కొత్తగా మీకు తెలిసిన పాయింట్ ఒకటి చెప్పండి, మర్చిపోయింది, దాంతో కన్ఫ్యూజ్ చేద్దాం. లాస్ట్ 5 minutes అయిపోయి ఈ రోజు అంతా విన్న స్పీచ్ ఉన్నాను, శ్రీమద్ రమారమణ గోవింద. సో అలా కాకుండా ఏది మీకు ఒక కొత్త పాయింట్లో అనిపించింది ఒకటి. this అన్ని రోజులు really impressive. వెరీ గుడ్. Main positive thinking. పాజిటివ్ థింకింగ్ ఉండాలి. వెరీ గుడ్. Everything drive that one. పాజిటివ్ ఉంచుకోవాలి. Positive, happy. Correct. How happy comes is take it out trash from you, like don't take trash. బొంబేలో ఎన్నోసార్లు నేను 2 గంటలు
వీటిలో ట్రాఫిక్లో చిక్కిపోయాడు. ఇంకా ఫ్లైట్ వెళ్ళిపోద్ది, ఇంకా ఛాన్సే ఉంటుంది, 45 నిమిషాలు ఉంటుంది అంతే మామూలుగా అయితే. ఓకే, యూనివర్స్ తీసుకెళ్తుంది, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ టేక్ అనుకుంటాను. ప్రతిసారి నాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళడం ఏదైనా తేడా వచ్చిందంటే ఫ్లైట్ అరగంట లేట్ అయిపోతుంది, 1/2 అవర్ 40 నిమిషాలు లేట్ అయిపోయింది. నేనేం లేట్ చేయట్లేదు, ఈ 2 అలా కోయిన్సైడ్ అవుతాయి అన్నమాట. బట్ ఆ పాజిటివ్ థింకింగ్ లాస్ట్ మినిట్ దాకా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ రావాలి అంటే మెడిటేషన్ డిక్లేర్ చేయాలి, చేస్తే ఇవన్నీ నాకు ఆ పాయింట్. అది కంపల్సరీ, అది ఇంధనం. అది ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి ఏదైనా చేయాలంటే స్టవ్ ముట్టించాలి కదా, స్టవ్ ముట్టించి కూడా మీరు కిచెన్లో ఏం చేస్తారు, అది అగ్గి పెడితేనే ఏదైనా కిచెన్లో ప్రిపరేషన్. ఆ మెడిటేషన్ అనేది వేరే మినిమం అది. ఓకే, ఇంకా రాత్రి లేచినప్పుడు నన్ను గుర్తుపెట్టుకోవాలి, వచ్చినప్పుడు అట్లీస్ట్ 3 o'clock 4 వచ్చినప్పుడు కంపల్సరీ మెయింటైన్ చేయాలి. చేసినాకే అది వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. ఆర్ట్ కి మూవ్ అయినప్పుడు మెడిటేషన్ టైం తగ్గించుకోవచ్చు. తగ్గించుకోవాలి కూడా, ఇంత అక్కర్లేదు కదా. ఎందుకంటే ఆర్ట్ క్రియేటివ్లో ఉన్నప్పుడే లాట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ రిసీవ్. అండ్ ఆ ఆర్టిస్టిక్ ఫీల్డ్కి స్లోగా మనం ఒక స్పిరిచువల్ పర్పస్ కూడా ఇస్తాం. ఈరోజు త్రూ అవుట్ వరల్డ్ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది పెయింటర్స్ది. మీరు పెయింటింగ్ చేస్తారా? లేదు. సో పెయింటింగ్లో ఉన్నవాళ్ళు, స్పిరిచువల్ పెయింటింగ్లో ఉన్నవాళ్ళు ఒక 60 మంది ఉన్నారు. వాళ్ళంతా మంచి స్పిరిచువల్ మాస్టర్స్, బ్యూటిఫుల్ స్పిరిచువల్ పెయింటింగ్స్ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు రోజుకి. దాన్ని ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ పెట్టి పెయింటింగ్ నేర్పడం, అలాగే దాన్ని ఒక సైన్స్గా డెవలప్ చేస్తుంది, కంబైనింగ్ విత్ మెడిటేషన్ అందులో. అలా ఏంటంటే ఆర్ట్కి కూడా ఒక పర్పస్ వస్తుంది. సో పర్పస్ఫుల్గా ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనకి ఇంకా అక్కడే మనం శక్తి తీసుకుంటాం చాలా వరకు. అందులోకి వస్తుంది స్పోర్ట్స్. భగవద్గీత ఆర్ట్స్ కింద చెప్పారు. ఆర్ట్ కాదు అది, భగవద్గీత సోల్ సైడ్స్ పార్వతిలో. మీరు రాగయుక్తంగా పాడుతూ దాన్ని నేర్చుకొని అది మీరు ఇస్తే అప్పుడు మళ్ళీ అది ఇట్స్ ఎన్ ఆర్ట్. ఘంటసాల పాడారు అనుకోండి, అప్పుడు ఆర్ట్. మీ ద్వారా మాత్రమే నేను బుక్స్ చదివిన కొత్త విషయం తెలుసుకుంది అయితే నేను బాగా సర్వీస్ బేస్డ్ సార్, అందులోనే మెడిటేషన్ పెట్టు అన్న పాయింట్ నచ్చింది. అది స్టార్ట్ ఆల్రెడీ మనం ఏదైతే బాగా ట్యూన్ అయినప్పుడు, నేను ఉన్నాను ఎంబీబీఎస్, నేను ఎంబీబీఎస్ వదిలేదు. నా వాట్సాప్ ఓపెన్ చేస్తే మీకు అన్ని స్కానింగ్లు ఎంఆర్ఐలు ఎక్కడెక్కడో తిరిగి దగ్గరికి వస్తాయి. నేనే నా ప్రాక్టీస్ వదిలేదు, ట్యాబ్లెట్లు మార్చాను. ఓకే, గల్ల వదిలేస్తే నేను అన్ని కేజీలు అవే. నేను టు బీ ఫ్రాంక్ ఇలా వచ్చినప్పుడల్లా కనీసం 1-2 ఎక్సెప్షన్ కేసు తగినా నాకు అది కడుపుండిపోతుంది. ఓకే, వీళ్ళ గురించి నేను వచ్చాను ఈరోజు అనుకుంటున్నాను. మిగతా అంతా ఓకే, నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను, మీరు కొడతారు వెళ్తారు, ఇట్స్ ఫైన్. బట్ యాజ్ ఎ డాక్టర్ నా డ్యూటీ ఏంటంటే హెల్త్ సిక్నెస్ దగ్గర, అది ఈవెన్ సోషల్ ప్రాబ్లం ఉన్నా. ఇప్పుడు కొన్ని కేసులు ఎలా వస్తుందంటే ఇక్కడ ఎస్పెషల్ యూఎస్లో పిల్లలు సైకాట్రిక్ అయిపోయి గొడవలు అయిపోయి పోలీస్ కేసులో ఉండి ఇంకా ఏం చేయాలో కూడా ఇంట్లోంచి అర్థం కాక అట్లాంటి కేసు కూడా వస్తాయి. దట్ వీ కెన్ సాల్వ్. సేమ్ ఇందాక చెప్పిన ఆల్కహాల్ కేసులాగే అట్లా ఎక్సెప్షనల్ కేసెస్ని మనం త్రూ మెడిటేషన్ అసాధ్యమైనది ఏది లేదు అన్న ప్రిన్సిపల్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మాస్టర్స్ ఫర్ జాయినింగ్. సురేఖ గారు ఒకసారి వీడియో చూపించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఫోటో తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. కొన్ని విషయాలు మీరు ఎప్పుడు ఏ క్లాస్ చెప్పినా ఏదో ఒకటి కొత్త పాయింట్ ఉంటుంది మీ గురించి. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ అంటే ఈవెన్ దో ఐ నో యూ ఫర్ సో మెనీ ఇయర్స్ బట్ స్టిల్ ఐ ఫీల్ లైక్ ఐ డోంట్ నో యూ కొన్ని విషయాల్లో. సో ఇట్స్ అమేజింగ్ సార్. చాలా బాగా చెప్పారు మీ ఎక్స్పీరియన్స్ డాక్టర్ లాగా ఉన్నప్పుడు. ఆ విషయాలు తెలియదు మాకు. సో వెరీ నైస్. సార్ అందరిని ఓపెన్ చేయమంటే కెమెరాస్. అందరూ ఒకసారి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ సో మచ్ సార్. జూమ్ పార్టిసిపెంట్స్ ఇంకెవరేమి నేర్చుకున్నారు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఒక్క విషయం, ఎంతసేపు 2 గంటలు వాగాను. ఏమీ లేదంటే నేను యూఎస్ రావడం మానేస్తాను అందుకు. చాలా చాలా నేర్చుకున్నామండి. నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను సార్. సో బట్ ఐ థింక్ ఆస్టిన్ ఎంతమంది వస్తున్నారు ఇందులో? 2 days ఆస్టిన్ 22-23 మంది వస్తున్నారండి ఆన్ సాటర్డే, అండ్ ఒక 25-30 మధ్యలో సండే ఉన్నారు.
ఈ జూమ్లో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా ఇప్పుడు ఉన్న ఆ వాళ్ళు? జూమ్ లో నేను సురేఖ గారు ఇంకా ఇంకెవరు కనపడుతున్నారు? Okay. ఐఫోన్ జూమ్ యూజర్ ఎవరో తెలియదు, ఆ, ఎవరో ఉన్నారు. ఆ. Okay. Thank you all. Sure, Right. thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టు సీ యూ. Nice meeting. బాయ్. థ్యాంక్ యూ. Thank you so much, sir. Thank you so much.